श्रीगणेशाय नमः। श्रीसरस्वत्यै नमः। श्रीपादवल्लभनरसिंहसरस्वती श्रीगुरुदत्तात्रेयाय नमः। दत्तात्रेयसमारम्भां नृसिंहादिकमध्यमां सच्चिदानन्दपर्यन्तां वन्दे गुरुपरम्परां। श्रीगणपतिसच्चिदानन्दसद्गुरुभ्यो नमः। శ్రీకృష్ణాయ పరమాత్మనే నమో నమః. అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు. సద్గురువుల యొక్క అనుగ్రహంతో మనందరికీ కూడా తత్వజ్ఞానము ప్రాప్తించి భక్తి వైరాగ్యాలు చక్కగా నెలకొని మనము శీఘ్రంగా మోక్షాన్ని అందుకోవాలి అని చెప్పి అందరం కూడా ప్రార్థిద్దాము. ఇవాళ మనం భగవద్గీతలో 6 శ్లోకాలు, 5వ అధ్యాయంలో 6 శ్లోకాలు అయ్యాయి. జ్ఞానము కర్మ ఈ రెండిటిలో ఏది శ్రేష్టము, సన్యాసము స్వీకరించడమా లేదా కర్మయోగము ఆచరించడమా, వీటిలో ఏది శ్రేష్టము అని అర్జునుడి యొక్క ప్రశ్నతో ఈ అధ్యాయం ప్రారంభమైంది. అక్కడ మనము సన్యాసము అంటే ఆశ్రమ సన్యాసము ఒకటి, ఇంకా అజ్ఞాన దశలో ఉన్నప్పుడు కర్మయోగము, ఇది కాకుండా జ్ఞాన స్థితి ఒకటి ఉన్నది, దానిని సర్వకర్మ సన్యాసము అని అంటారు. ఈ మూడిటి గురించి వివరణ చేసుకున్నాము. పరమాత్మ అజ్ఞాన దశలో ఉన్నప్పుడు ఆశ్రమ సన్యాసము కంటే కర్మయోగమే శ్రేష్టము అని చెప్పారు. ఎందుకంటే కర్మయోగి ఆయన యొక్క ఈ కర్మయోగాచరణలో భాగంగా సమత్వాన్ని అభ్యాసం చేస్తాడు. దేనిని ద్వేషించకుండా కాంక్షించకుండా ఉండడం అనేటటువంటిది, ద్వంద్వాలని సహించడము, ఇవి ఆ కర్మయోగంలో భాగంగా వస్తాయి. కాబట్టి అది అట్లా ఎవరైతే ఆ ఆచరణ చేస్తారో వారు నిత్య సన్యాసి అని చెప్పి కర్మయోగాన్ని స్తుతించారు. అలా అని ఇటు సాంఖ్యము అటు యోగము ఈ రెండూ కూడా ఒకే ఫలితాన్ని అందిస్తాయి. సాంఖ్యము అంటే మనము పరమార్థ సన్యాసము లేదా విద్వత్ సన్యాసము అని వివరణ చేసుకున్నాము. కర్మయోగము అది కూడా అదే మోక్షానికి పర్యవసిస్తుంది అని చెప్పుకున్నాం. క్రమ మార్గంలో కర్మయోగం ద్వారా కూడా అదే ఫలితాన్ని అందుకుంటాం. జ్ఞాన మార్గంలో ఒకవేళ ఆశ్రమ సన్యాసము తీసుకున్నా కానీ కూడా అది కూడా సరి అయినటువంటి వైరాగ్యం ఉండి శ్రవణ మననాదులు చేసినప్పుడు అది కూడా మళ్ళీ మోక్షానికి దారితీస్తుంది. ఈ రెండూ కూడా ఒకే ఫలితాన్ని అందిస్తాయి. ఏదో ఒకటి చక్కగా ఆచరణ చేయగలగాలి ఆ సాధకుడు. ఇంకా ఆఖరి చివరి 6వ శ్లోకంలో సన్యాసము అంటే పారమార్థిక సన్యాసం అనేటటువంటిది కర్మయోగ అభ్యాసము లేకుండా అది సాధించడము చాలా కష్టము అని చెప్పారు. ఎవరైతే కర్మయోగ నిష్ఠుడై ఉంటాడో అతడు చాలా తొందరగా ఆ స్థితిని అందుకుంటాడు, ఆ పరమార్థ జ్ఞానాన్ని అందుకోగలడు అని 6వ శ్లోకంలో చెప్పారు. మనకి ఎవరైనా కర్మయోగాభ్యాసము చేయకుండానే జ్ఞానము వాళ్ళు శ్రవణము మననము చేయగలుగుతున్నారు అంటే దాని అర్థము వాళ్ళకి పూర్వజన్మలోనే ఆ సాధన అయి ఉన్నట్టు మనము గుర్తించాలి అని కూడా అక్కడ చెప్పుకున్నాం. మనము 6వ శ్లోకం వరకు అయ్యింది. ఇప్పుడు మనకి 7వ శ్లోకం చెప్తున్నారు. ఆ జ్ఞానాన్ని పొందేటటువంటి ఉపాయాన్ని చెప్తున్నారు. యోగయుక్తో విశుద్ధాత్మా విజితాత్మా జితేంద్రియః సర్వభూతాత్మభూతాత్మా కుర్వన్నపి న లిప్యతే. యోగయుక్తః విశుద్ధాత్మా విజితాత్మా జితేంద్రియః సర్వభూతాత్మభూతాత్మా కుర్వన్ అపి న లిప్యతే. విశుద్ధాత్మ అంటే విశుద్ధ సత్వ అని రాశారు. విశుద్ధ సత్వో అని భాష్యంలో చెప్పారు. సత్వము అంటే అంతఃకరణము అండి, అంటే మనస్సు బుద్ధి చిత్తము అహంకారము ఈ 4 కలిపి అంతఃకరణ చతుష్టయము అంటారు. ముఖ్యంగా మనం మనస్సు అని తీసుకోవచ్చు. అంతఃకరణము అంటే విశుద్ధాత్మ అంటే విశుద్ధ సత్వము అంటే పరిశుద్ధమైనటువంటి మనస్సు కలవాడు అని అర్థం. విజితాత్మ జితేంద్రియ దేహాన్ని వశంలో ఉంచుకున్నటువంటి వాడు, జితేంద్రియ ఇంద్రియములను తన వశంలో ఉన్నవాడు,
సర్వభూతాత్మ భూతాత్మ, సకల ప్రాణులకు ఆత్మ అయినటువంటి ఆత్మ కలవాడు, యోగయుక్త నిష్కామ కర్మయోగి. అటువంటి నిష్కామ కర్మయోగి కుర్వన్ అపి న లిప్యతే, కర్మలను ఆచరిస్తూ ఉన్నా కానీ కూడా లేపమును పొందడు, అంటుకోబడడు, అంటే బంధములో పడడు అని అర్థము. తాత్పర్యము: నిష్కామ కర్మయోగి పరిశుద్ధమైన మనస్సు కలవాడు, దేహాన్ని వశంలో ఉంచుకున్నవాడు, ఇంద్రియములను జయించినవాడు, సమస్త జీవుల యొక్క ఆత్మ తన ఆత్మగా కలవాడు, కర్మలు చేసినా బంధించబడడు. 3 లక్షణాలు చెప్పారండి, 4 చెప్పుకోవచ్చు. సాధన ఎలా మనము జ్ఞానాన్ని, కర్మయోగము ఏ విధంగా జ్ఞానానికి దారితీస్తుంది అనేది ఇక్కడ చెప్తున్నారు. పరమార్థ సన్యాసము ఏ విధంగా మనకి లభిస్తుంది కర్మయోగాచరణ ద్వారా, ఆ పై శ్లోకంలో చెప్పారు కదా, అది ఎలాగా అనేటటువంటిది ఇక్కడ మనకి చెప్తున్నారు. మొట్టమొదటిది చెప్పినటువంటి లక్షణం విశుద్ధాత్మ. విశుద్ధాత్మ అంటే ఇక్కడ ఆత్మ అంటే గుర్తుపెట్టుకోండి, అన్ని చోట్ల ఒకటే అర్థము కాదు. ఇక్కడ విశుద్ధ సత్వ అని చెప్పాను, అక్కడ ఆత్మ అని ఉన్నది అదేమిటి మనస్సు అని అన్నారు అని మళ్ళీ అనుకునేరు. అక్కడ ఆత్మ అంటే మనస్సు అని అర్థం తీసుకోవాలి. మనస్సుని శుద్ధము చేసుకుని ఉన్నటువంటి వాడు అని. పరిశుద్ధమైనటువంటి మనస్సు అంటే ఏమిటండి? రాగద్వేషాలు లేకుండా ఉన్నటువంటి మనస్సు, సత్వగుణ ప్రధానంగా ఉన్న మనస్సుకే విశుద్ధ సత్వము అని అంటారు. సత్వగుణ ప్రధానము అంటే రాగద్వేషాలు లేనటువంటి మనస్సు అని. ఇది ఎలా మనకి సిద్ధిస్తుందండి? కర్మయోగాభ్యాసం చేయగా చేయగా ఈశ్వరార్పణ భావనతో ఫలితాల మీద ఆసక్తి లేకుండా ఉన్నప్పుడు ఆ రాగద్వేషాలు తగ్గుతాయన్నమాట. ఆ విధంగా ఆ మనస్సు శుద్ధమవుతుంది. దేహము, ఇంద్రియాలు ఇవి ఎలా వశంలోకి వస్తాయి అంటే, మొట్టమొదట దేహానికి సంబంధించి ఆ తాదాత్మ్యత. ఇప్పుడు దేహానికి ఏదైనా కలిగితే అయ్యో నాకే కలిగిందే అనేటటువంటి బాధ, దేహాల్లో ఏదైనా మార్పు సంభవిస్తున్నప్పుడు అది నేనే మారుతున్నాను అని అనుకోవడము, ఇటువంటి దేహ సంబంధమైనటువంటి లక్షణాలని నాకు అన్వయించుకుంటూ మనము సుఖ దుఃఖాలకి లోనవ్వకుండా ఉండగలగాలండి. అఫ్కోర్స్ సఫరింగ్, పెయిన్ అనేది ఉన్నప్పుడు, నొప్పికి ఎవరన్నా ఉంటే దానివల్ల బాధ ఉండొచ్చు. తీవ్రంగా మగ్నత అనేది లేకుండా ఉండడానికి మనం అభ్యాసం చేసుకోవాలి జీవితంలో, దేహానికి సంబంధించినటువంటి విషయాల్లో. కొంతమందికి చాలా చిన్న కష్టమైన దేహానికి చాలా బాధపడిపోతారు. అంటే చల్లనీళ్ళు ఉన్నాయనుకోండి, ఆ రోజు వేడి నీళ్ళు లేవనుకోండి, అమ్మో ఎంత బాధపడిపోతారో కదా. ఇట్లాంటివి కొంచెం తగ్గించుకోవచ్చు. దేహంపై ఉన్నటువంటి ఆ దేహానికి కలుగుతున్నటువంటి సుఖదుఖాలని బాగా ఎక్కువగా వాటిలో మమేకం అవ్వకుండా ఉండడానికి ప్రయత్నించాలి. అదొక్కటే కాదు, దేహాన్ని వశంలో ఉంచుకోవడం అంటే, దేహము వశంలో గలవాడు అంటే దానికి అసలు ముఖ్యం ఏం చేయాలంటే సాధన, దేహము నేను కాదు అని అనుకుంటూ ఉండాలి. నేను దేహము అన్న భావన వదులుకుంటూ ఉండాలండి. అది ఇంద్రియములను వశంలో ఉంచుకోవడం అంటే, అగైన్ ఇవన్నీ ఇంతకు ముందర అయినవే. ఇంద్రియాలకి ఉన్నటువంటి ఆ రాగద్వేషాలకి లోనవ్వకుండా ఉండాలి. ప్రతి ఇంద్రియానికి ఇష్టాయిష్టాలు ఉంటాయి. కొన్ని ఇష్టమవుతూ ఉంటాయి, కొన్ని ఇష్టం అవ్వకుండా ఉంటాయి. వాటికి వశంలో పడిపోకుండా ఉండడం మనం అభ్యాసం చేసుకోవాలి. 3వ అధ్యాయంలో వచ్చింది, తయోర్న వశమాగచ్చేత్ అని చెప్పి, ఇంద్రియస్యేంద్రియస్యార్థే రాగద్వేషౌ వ్యవస్థితౌ అని అక్కడ వచ్చింది కదా, అప్పుడు చెప్పుకున్నాం. అదిగో ఆ సాధన మనం చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఆహారం స్వీకరించేటప్పుడు రుచిని కోరకుండా ఏది లభిస్తే ఆ రోజు మనం వండుకుని తింటూ ఉంటే అది ప్రసాద భావనగా భుజించడం అనేది అలవాటు చేసుకోవాలి. ఇవాళ అసలు ఇది బాగులేదు, నేను తినలేను, ఇట్లాంటి మనము అనుకోకుండా ఉండే ప్రయత్నం చేయాలండి. ఆరోగ్యానికి బాగుంటుందని కాకరకాయ ఆ రోజు వండుకున్నాం అనుకోండి, కాకరకాయ తినాలి, నాకు చేదు, నేను తినలేను, ఇవన్నీ ఏంటంటే ఇంద్రియాల వశంలో నేనున్నట్టు భావన, దాని అర్థం అనమాట అండి. అంతే కదా, ఇంద్రియాలను నేను వశంలో పెట్టుకోవాలి అంటే అలా ఉండకూడదు. ఏది లభిస్తే దానితో మనము యాక్సెప్టెన్స్, సుఖదుఖాలకి లోనవ్వకుండా ఉండాలి. అది ఇంద్రియాలని వశంలో పెట్టుకోవడం అంటే. ఇవి 3 కాకుండా ఇంకొకటి చెప్పారు, సర్వభూతాత్మ భూతాత్మ అని అన్నారండి. ఇది ముఖ్యమైనటువంటిది ఈ శ్లోకంలో. బ్రహ్మ మొదలుకొని గడ్డిపోచ వరకు సకల ప్రాణులకు ఆత్మ అయిన ఆత్మ గలవాడు అని. ఇది చూడండి ఎంత మంచి ఇదో. ఇదేంటంటే ఉదాహరణ ఒకటి చెప్పుకుందాం. ఇప్పుడు
సముద్రంలో అలలన్నిటిలోనూ ఉన్నది ఒకే జలం, భేదం లేదు కదా. అదే నా స్వరూపము అని ఒక అల గుర్తించింది అనుకోండి, అప్పుడే అత ఏమనుకుంటుంది, అన్ని అలలలోనూ సముద్రంలోనూ కూడా ఉన్నటువంటి జలమే నా స్వరూపము అని ఈ అల అనుకుంటుంది. అలా గుర్తించగలిగితే కదా. ఆ జల దృష్టి వచ్చిందనుకోండి, అప్పుడు అల, ఒక అలలో ఉన్న జలం ఏమనుకోవాలి, అల ఏమనుకోవాలి, మిగతా సముద్రం అంతా ఏ జలం ఉన్నదో అదే నా స్వరూపము, అదే నేనై ఉన్నాను అని అనుకోవాలన్నమాట. అది ఇక్కడ సర్వభూతాత్మ, భూతాత్మ అంటే అది సర్వప్రాణులలోనూ ఏ ఆత్మ ఉన్నదో అదే నా స్వరూపం, అది నేనే అని గుర్తించడం అన్నమాట. ఇక్కడ ఒకసారి ఆ పదాలు చూస్తే సర్వభూత ఆత్మ, ఇక్కడ సర్వ అంటే సకల, భూత అంటే ప్రాణులు, సకల ప్రాణులలో ఏ ఆత్మ ఉన్నదో అది ఆత్మభూత, భూతాత్మ అని మళ్ళీ ఇంకో భూత వచ్చింది కదండి, అదేంటంటే అయినటువంటి ఆత్మ గలవాడు, సర్వభూతములకు ఆత్మ అయినటువంటి ఆత్మ గలవాడు. అది అర్థమైంది కదా. ఇలా ఎవరైతే ఉంటారో ఇక్కడ చూడండి, కర్మయోగము కలిపారు, కొంచెం తత్వాన్ని కూడా కలిపారు. సర్వభూతాత్మ భూతాత్మ అన్న మాటలో ఆత్మతత్వము కూడా తెలిసి ఉండాలి. అప్పుడు లేకపోతే అలా ఎలా మనం గుర్తించగలుగుతాము. అసలు మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మాటలు మాట్లాడుతున్నప్పుడు ఆత్మ దేహము ఈ రెండు వేరుగా విలక్షణంగా ఒకటికొకటి ఉన్నాయి అనేది ముందర అర్థం కావాలండి. లేకపోతే సర్వభూతాత్మ భూతాత్మ ఎలా అర్థమవుతుంది. ఇక్కడ ఆత్మ అంటే సచ్చిదానంద ఆత్మే. పై శ్లోకంలో విశుద్ధాత్మ అన్నప్పుడు ఆ పై పదంలో మనము అక్కడ ఆత్మ అంటే మనస్సు అని చెప్పుకున్నాము. విజితాత్మ అన్నప్పుడు అక్కడ ఆత్మని దేహము అని చెప్పాము. కానీ ఇక్కడ మాత్రం సర్వభూతాత్మ భూతాత్మ అన్న చోట ఆత్మ అంటే ఏమిటండి, ఐనెస్ అన్నమాట అండి. నేను అనేటటువంటి భావన, స్ఫురణ అని నేను చెప్తూ ఉంటాను, అవేర్నెస్ అని, అదే అన్నమాట, అదే సచ్చిదాత్మ అని అనుకోవాలి. అది సో ఇది కొంచెం తెలియాలి అంటే మనకి కర్మయోగ సాధన ఒక్కటే కాదు, మనకి సమ్యక్ దర్శన రూపమైనటువంటి ఆత్మతత్వము కొంచెం బోధపడి ఉండాలి. దాన్ని మనం మననం చేసుకుంటూ ఉండాలి. కేవలము వాక్య రూపాలుగా కాదు, మనం దానిని వివేకము ద్వారా విచారణ చేసుకుని అది మనస్సులో నిశ్చయం అవ్వాలి. మనకి నేను దేహము కాదు అనేటటువంటిది మనకి బాగా నిశ్చయంగా అర్థం కావాలండి. కేవలము అనుకోవడం, నేను దేహం కాదు నేను దేహం కాదని అనుకునే స్థితిలోనే ఉండడం కాదు. తర్వాత శ్లోకం వస్తున్నప్పుడు ఒకసారి దాని గురించి కూడా మనం కొంచెం సాధన చేద్దాము. ఇది ఈ సముద్రము అలలు దృష్టాంతం ఇచ్చాను కదా, ఇది ఇంకొంచెం అర్థం కావాలి అంటే సర్వభూతములలోనూ ఉండే ఆత్మ నేనే, లేకపోతే నా ఆత్మ నేనే అనేటటువంటి ఆ స్థితిని అర్థం చేసుకోవాలి అంటే ముందర మనము అన్ని ఉపాధులలోనూ ఉన్నది ఒకే ఆత్మ అనేది అర్థం కావాలి, గుర్తించాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మనకి మన వరల్డ్ మ్యాప్లో ఇండియన్ ఓషన్ ఉన్నది, అరేబియన్ సీ అని ఉన్నది. పక్కన ఏ దేశం ఉన్నదో ఆ దేశాన్ని కలిపి ఆ జలానికి నీళ్లు పేరు పెట్టారు. ఇండియన్ ఓషన్ ఎందుకైంది, ఆ ఓషను ఇండియా పక్కన ఉన్నది ఆ నీరు. అలాగే అరేబియన్ సీ అనేటటువంటిది ప్రాబబ్లీ ఆ పర్షియన్ గల్ఫ్ అరేబియా కంట్రీస్ దగ్గర ఉండాలి. చైనా సీ అంటారు. చైనా సీ అంటే ఏంటండి, చైనా పక్కన ఉన్నటువంటి ఆ జలాశయం కదా. జలమంతా ఒకటేనండి, అయితే ఆ పక్కనే ఉన్నటువంటి ఆ దేశ ఉపాధి అంటారు దాన్ని, ఉపాధిని బట్టి ఆ నీరుకి పేరు పెట్టారు. కానీ నీటిలో భేదం లేదు, ఒకే నీరు, సముద్రం నీరంతా ఒకటే కదా, భేదం పెద్దగా ఏమి ఉండదు. మీరు మామూలుగా జనరల్గా చెప్పండి, మరీ స్పెసిఫిక్ డీటెయిల్స్లోకి వెళ్ళిపోద్దు. జలముగా అంతా ఒకటే కదా. అదేవిధంగా ఉపాధిని బట్టి మనకి కూడా స్త్రీ అని, నేను స్త్రీని, లేదా నేను పురుషుడిని అని ఒక పురుషుడు అనుకుంటాడు, నేను ఇంకొకటి, నేను పొట్టిగా ఉన్నాను, నేను వయసులో ఉన్నాను, ఇట్లాంటి ఆలోచనలన్నీ పక్కన ఉన్న ఉపాధిని బట్టి మనము చెప్తున్నాము. కానీ ఆ నేను అనేటటువంటిది అన్నిట్లోనూ ఒకటే. ఇప్పుడు చూడండి, మీరు ఎవరికి వాళ్ళు అనుకోండి, మీరు పురుషులైతే నేను పురుషుణ్ణి, స్త్రీ అయితే నేను స్త్రీని అని అందరూ ఒకసారి అనుకున్నారనుకోండి మనసులో, నేను అన్న మాట అందరూ అంటున్నారు. స్త్రీ పురుషులు అలాంటి భేదాలు వస్తున్నాయి కదా, ఆ ఉపాధులలో తేడా వలన మనం చెప్పుతున్నాం తప్ప ఆ నేను అనేటటువంటిది, ఇది ఐనెస్ అంటారు దీన్ని. ఐనెస్ అందరిలోనూ ఒకటే, ఆ నేను అన్న భావన అందరూ చెప్తున్నారు. ఇది మీరు పట్టుకోగలగాలి. ఇది చిన్న సూక్ష్మం అంతే, చాలా సింపుల్. ఇందాక ఉదాహరణ చూడండి,
ఆ పేర్లు బట్టి జలానికి పేరు మారుతుంది, కానీ పక్కన ఉన్న ఉపాధిని బట్టి దాన్నే ఉపాధి అని మనం చెప్పుకోవచ్చు అనమాట. జలమంతా ఒకటే సారము. అలాగే నన్ను నేను ఈ శరీరాన్ని గుర్తిస్తున్నదో అదే నేను మీలో మీ శరీరాన్ని కూడా గుర్తిస్తుంది. అదే నేను ఒక పిల్లవాడిలో పిల్లవాడి శరీరాన్ని గుర్తించేదిగా ఉన్నది. ఇదంతా ఒక పశువులో ఉన్నది. కుక్కకి కూడా తెలుస్తుంది, తనకి ఆ కుక్కకి కూడా ఒక ఐనెస్ ఉందండి, అది గుర్తిస్తుంది. దానికి మనం పిలిచామంటే వెంటనే తలకాయ ఎత్తుతుంది. అలాగే దాని పక్కన ఒక పిల్లి కనబడింది అనుకోండి, కుక్కకి తెలుస్తుంది పిల్లి కంటే నేను భిన్నంగా ఉన్నానని కదా. ఇట్లా అనమాట. ఆ జీవికి ఏదో ఒక రకంగా ఈ నేను అనే కాన్సెప్ట్ ఉన్నదన్నమాట అండి. కాన్సెప్ట్ అని అనకూడదు, నేను అనే స్ఫురణ ఉన్నది, ఆ ఎరుక ఉన్నది, తెలివి ఉన్నది. జీవ పదార్థాలన్నిటిలోనూ, జీవులన్నిటిలోనూ ఉపాధిని బట్టి ఉపాధి ధర్మాలు ఉన్నట్లుగా అనిపిస్తుంది. అది తీసేస్తే ఆ నేను అనేది మాత్రం అందరిలోనూ ఒకటే. అది ఇక్కడ చెప్తున్నారు, సర్వభూతాత్మ భూతాత్మ అని. ఇది మనకి ముందర మనలో ఉన్నటువంటి ఆ నేనుని గుర్తించగలిగామనుకోండి, మనకి చాలా సులభం. ఓకే, అన్ని ప్రాణులలోనూ ఇలాగే ఉన్నదన్నమాట అని మనం గుర్తించగలుగుతాం. మనలో లేక మన స్వరూపంగా ఉన్నటువంటి నేనుని గుర్తించలేకపోయినంతసేపు ఈ మాటలు అర్థం కావు, కేవలం మాటలుగా ఉంటాయి. కొంచెం దీనికి మనము విచారణ చేసుకోవాలండి. తర్వాత శ్లోకంలో కలుస్తుంది, అప్పుడు చెప్తాను ఎలా ఇది మనం అర్థం చేసుకోవాలి అని. ఒకటి, దీనికి శ్రవణము చెయ్యగా చేస్తూ ఉంటే ఇట్లా ఆత్మతత్వం గురించినటువంటిది, ఈ నేను వేరు దేహం వేరు ఎలా వేరు ఇవన్నీ మనం వింటూ ఉన్నాం అనుకోండి, క్లిక్ అవుతుంది మీకు, అది తెలుస్తుందండి. అంటే అఫ్కోర్స్ దాని మీద అక్కడ మనసు పెట్టి ఫోకస్ పెట్టి ఏం చెప్తున్నారనేది అర్థం చేసుకోవాలి. ఇలా ఎవరైతే ఉంటారో అటువంటి వాడు కుర్వన్ అపి, ఏదైనా కర్మలు చేస్తున్నా కానీ కూడా బంధింపబడడం అంటే పుణ్యపాప రూపాలైనటువంటి కర్మ ఫలాలు అతన్ని అంటుకోవు. ఎందుకంటే నిష్కామ కర్మయోగి కదా, ఏ ఫలాలు ఆశించకుండా చేస్తున్నాడు. ఇక తర్వాత ఒక్కసారి మళ్ళీ తాత్పర్యం చదువుతాను. నిష్కామ కర్మయోగి పరిశుద్ధమైనటువంటి మనస్సు గలవాడు, దేహాన్ని వశంలో ఉంచుకున్నటువంటి వాడు, ఇంద్రియములను జయించినవాడు, సమస్త జీవుల యొక్క ఆత్మ తన ఆత్మగా కలవాడు, కర్మలు చేసినా బంధించబడడు. తర్వాత శ్లోకము 8, 9. ఒక్క నిమిషం అండి. అప్పుడు ఈ సాధన చేయగా అతడికి లభించేటటువంటి ఆ జ్ఞాన స్థితి ఎలా ఉంటుంది అని ఒక 2 శ్లోకాల్లో చెప్పారు. 8, 9 శ్లోకాలు ఇప్పుడు. నైవ కించిత్ కరోమీతి యుక్తో మన్యేత తత్వవిత్ పశ్యన్ శృణ్వన్ స్పృశన్ జిఘ్రన్ అశ్నన్ గచ్చన్ స్వపన్ శ్వసన్ ప్రలపన్ విసృజన్ గృహ్ణన్ ఉన్మిషన్ నిమిషన్నపి ఇంద్రియాణీంద్రియార్థేషు వర్తంత ఇతి ధారయన్. అద్భుతమైనటువంటి ఇది సాధనకి కూడా ఎంతో ఉపయోగపడేటటువంటి శ్లోకము. సాధన రూపంగా సిద్ధి పొందినటువంటి జ్ఞాని ఎలా ఉంటాడు అని చెప్తూనే మనము ఎటువంటి సాధన చేయాలి కూడా ఈ శ్లోకంలో ఉంటుంది. ఇంకొకటి ఎప్పటి నుంచో చెప్దాం అనుకుంటున్నానండి, ఎప్పటికప్పుడు మిస్ అవుతోంది అది. భగవద్గీతలో ఎలా ఉంటుందంటేనండి, ఏ అధ్యాయానికి ఆ అధ్యాయంలోనే మనకి సాధన ఉంటుంది, అలాగే సిద్ధి మోక్ష స్థితిని వర్ణించే శ్లోకాలు ఉంటాయి, మనం చేసుకోవాల్సిన సాధన శ్లోకాలు ఉంటాయి, అన్నీ ఉంటాయండి. అంటే ఎందుకు అట్లా పెట్టారు అంటే, ఇప్పుడు ఎందుకంటే ఇక్కడ చూడండి మీరు, కర్మయోగాన్ని గురించి కొంత వివరణ అవుతోంది, అలాగే మోక్షాన్ని పొందినటువంటి వాడి స్థితిని కూడా మళ్ళీ కొన్ని శ్లోకాల్లో వివరణ చేస్తారు, అన్నీ వస్తూ ఉంటాయి. ఇవి ఎందుకు ఇలా వస్తుంది అంటే తత్వం అంతా ప్రతి ఏ అధ్యాయానికి ఆ అధ్యాయమే మళ్ళీ పూర్ణంగా ఉన్నట్టుగా కనబడుతూ ఉంటుంది మనకి. అది ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎవరికైనా టైం లేక ఒక అధ్యాయాన్నే పట్టుకున్నారనుకోండి, చదివారనుకోండి, ఎప్పుడైనా ఆ అధ్యాయంతోనే పూర్ణ జ్ఞానం లభిస్తుంది వాళ్ళకి. అందుకోసమను ఏమో భగవద్గీత యొక్క బ్యూటీ అన్నమాట. అది ఆ గ్రంథం యొక్క విశిష్టతల్లో ఇదొకటి. ఏ అధ్యాయానికి ఆ అధ్యాయమే పూర్ణంగా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మనం మొదటి నుంచి చదువుకున్నప్పుడు కొన్ని మనకి వేరే అధ్యాయాల్లో కూడా వచ్చినట్లుగా కనపడతాయి. కర్మయోగాన్ని గురించి చెప్తూనే ఉన్న 2వ అధ్యాయం నుంచి చెప్తారు, ఇంకొక 6వ అధ్యాయం వరకు వస్తుందండి కర్మయోగము. ఆ తర్వాత ఇక మళ్ళీ వేరొక విశేషాలు చెప్తారు.
ముఖ్యంగా ఎక్కువగా కొంచెం ఆ పునరుక్తి రిపిటేషన్ అనేటటువంటిది ఉన్నది. అదే తత్వాన్ని కొంచెం బోధిస్తూ ఉంటారు పునరుక్తిగా. ఎందుకంటే మనకి అది బాగా అభ్యాసం కావడానికి, ఇంకా బాగా అర్థం కావడానికి, అధ్యాయం యొక్క పూర్ణత సిద్ధించడానికి కూడా ఇలా ఉంటుందన్నమాట. ఎందుకంటే ఇప్పుడు ఇందాక చెప్పినటువంటి శ్లోకము యోగయుక్త విశుద్ధాత్మ విజితేంద్రియ ఇవన్నీ కూడా 2వ అధ్యాయంలో కూడా వచ్చాయి, 3వ అధ్యాయంలో కూడా వచ్చాయి. తస్మాత్వం ఇంద్రియాణ్యాదౌ, ఇంద్రియ నిగ్రహం అనేటటువంటిది చాలా చోట్ల నుంచి వస్తుంది. ఈ విషయం చెప్తూనే ఉన్నారు. అందుకు ఇప్పుడు ఈ 2 శ్లోకాలు ఏంటో చూద్దాం. యుక్త ఒకసారి ఇది చెప్పుకుంటూ వెళ్ళిపోతానండి. పద విభజన ఆల్మోస్ట్ సేమ్గా ఉంటుంది. యుక్త యుక్తో మన్యేత తత్వవిత్ అని వచ్చింది కదా. యుక్త అంటే కర్మయోగ నిష్ఠుడు, తత్వవిత్ ఆత్మతత్వాన్ని తెలుసుకున్నటువంటి జ్ఞాని. రెండూను ఆయన కర్మయోగ అభ్యాసం చేసి పై చెప్పినటువంటి శ్లోకాల విధంగా తత్వాన్ని కూడా మననం చేసుకుని, ఆ వివేకాన్ని కూడా సంపాదించుకుని, ఆత్మతత్వాన్ని అనుభవానికి తెచ్చుకున్నటువంటి జ్ఞాని తత్వవిత్. ఆయన ఎలా ఉంటారంటేట పశ్యన్ చూస్తున్నా, శృణ్వన్ వింటున్నా, స్పృశన్ దేన్నైనా తాకుతున్నా, జిఘ్రన్ వాసన చూస్తున్నా, అశ్నన్ ఏదైనా భోజనం చేస్తూ తింటూ ఉన్నా, గచ్చన్ నడుస్తూ ఉన్నా, స్వపన్ నిద్రిస్తూ ఉన్నా, శ్వసన్ గాలి పీలుస్తూ ఉన్నా, ప్రలపన్ మాట్లాడుతూ ఉన్నా, విసృజన్ విసర్జన క్రియ జరుగుతూ ఉన్నా, గృహన్ చేతులతో దేన్నైనా పట్టుకుంటూ ఉన్నా, ఉన్మిషన్ నిమిషన్ అపి కళ్ళు తెరిచినా మూస్తూ ఉన్నా, ఇంద్రియాని ఇంద్రియార్థేషు వర్తంతే ఇతి ధారయన్. ఇంద్రియములు, ఇంద్రియార్థములు అంటే విషయములు, ఇంద్రియములు ఆయా విషయములలో ప్రవర్తిస్తున్నాయి, వర్తంతే అంటే ప్రవర్తిస్తున్నాయి అని, ఇతి ధారయన్ అని మనసులో ధారణ చేస్తూ, కించిత్ న కరోమి ఏవా ఇది మన్యతే నేను ఏ కొంచెమూ చెయ్యట్లేదు అని భావిస్తూ ఉంటాడు, లేదా భావించవలెను. అది సాధకుడైతే ఇలా భావించాలి, జ్ఞాని అయితే ఆయన సహజ లక్షణం ఆయన అలా భావిస్తూ ఉంటాడు. ఆత్మతత్వ జ్ఞానము కల కర్మయోగ నిష్ఠుడు చూస్తున్నా, వింటున్నా, తాకుతూ ఉన్నా, వాసన చూస్తూ ఉన్నా, తింటూ ఉన్నా, నడుస్తూ, నిద్రిస్తూ, శ్వాసను పీలుస్తూ, మాట్లాడుతూ, విసర్జిస్తూ, పట్టుకుంటూ, కనురెప్పలు తెరుస్తూ, మూస్తూ నేనేమి చెయ్యట్లేదు అని మనసులో భావిస్తాడు. ఇది ఈ శ్లోక తాత్పర్యం అండి. మనకి చాలా కర్మలు చెప్పారు ఇక్కడ. మొట్టమొదట ఇందులో జ్ఞానేంద్రియ కర్మలు 5 చెప్పారు. పశ్యన్ కన్నులతో చూస్తున్నాము, శృణ్వన్ చెవులతో వినడము, స్పృశన్ చర్మంతో దేన్నైనా స్పృశిస్తూ ఉన్న, జిఘ్రన్ వాసన చూస్తున్నా ముక్కుతో, అశ్నన్ రుచి మనం అన్నం తింటూ రుచి భోజనం చేస్తూ తింటూ రుచిని తెలుసుకుంటూ ఉన్నా, అవంటే జ్ఞానేంద్రియ కర్మలు చెప్పారు. తర్వాత కర్మేంద్రియ కర్మలు కూడా చెప్పారు. గచ్చన్ కాళ్ళతో నడుస్తూ, ప్రలపన్ నోటితో మాట్లాడుతూ, విసృజన్ విసర్జనేంద్రియములు విసర్జిస్తూ, గృహన్ చేతులతో పట్టుకుంటూ 5 కర్మేంద్రియ కర్మలు వచ్చాయి. విసర్జన క్రియలు 2 కనుక మొత్తం 5 వచ్చాయండి. తర్వాత మొత్తం ఎన్ని అయ్యాయి? 10 అయ్యాయి. ప్రాణచేష్ట శ్వసన్ గాలి పీలుస్తూ ఉన్నా. ఇక్కడ మనకి కేవలము ఉచ్ఛ్వాస నిశ్వాసలే కాదు, 5 ప్రాణచేష్టలు కూడా చెప్పుకోవచ్చు. మనం చెప్పుకున్నాం కదా, 5 రకములైనటువంటి వాయువులు, ఆ ప్రాణశక్తి 5 రకములైనటువంటి వాయువులుగా మారి ఆయా క్రియలు, వ్యాపారములు శరీరంలో నడిపిస్తూ ఉంటుంది అని. ప్రాణచేష్ట శ్వసంలో ప్రాణ వ్యాపారాలన్నీ కలిసి వచ్చాయి, ఫంక్షన్స్ వ్యాపారం అంటే. అలాగే ఉన్మిషన్ నిమిషన్ కళ్ళు మూయడము తెరవడము అనేటటువంటిది జాగ్రత్త అవస్థలో జరుగుతుందండి. కాబట్టి జాగ్రత్త అవస్థని కూడా చెప్పారు. మనస్సుకు సంబంధించినటువంటిది స్వపన్ నిద్రించడం, కలలు కనడము ఏదో ఒకటి, ఆ నిద్రించడంలో జాగ్రత్త నిద్రావస్థని కూడా చెప్పారు. అన్ని కర్మలు ఇక్కడ చెప్పుకొచ్చారండి. దేహంలో జరిగేటటువంటి సకల కర్మలని పేరు పేరున కనులు మూయడము తెరవడము, ఆఖరికి శ్వాస తీసుకోవడము కూడా ఒక కర్మ కిందే మనం చూసుకోవాలి. చూసారా, ఇవన్నీ జరుగుతూ ఉన్నా నేనేమి చెయ్యట్లేదు అని తెలుసుకుంటూ ఉంటాడంట. ఫస్ట్ ఒకటి ముందర తేల్చేసుకుంటాం, మరి ఎవరు చేస్తున్నారండి? సరే, నేనేమి చెయ్యట్లేదని ఆయన అనుకుంటున్నాడు. ఇంద్రియాణి ఇంద్రియార్థేషు వర్తంతే ఇది. ఇంద్రియాలంటే కేవలము జ్ఞానేంద్రియ కర్మేంద్రియాలే కాదు, 10ను
మనస్సు ప్రాణము కూడా ఈ ఒక్కొక్క ఈ 5 ఇంద్రియాలలో జ్ఞానేంద్రియాలకి మనస్సు అధిపతి అండి. జ్ఞానేంద్రియాలన్నీ దేనికి రిపోర్ట్ చేస్తాయి? కన్ను ఒకటి చూసింది అనుకోండి, మనసుకు రిపోర్ట్ చేస్తుంది. ఆ చూసినటువంటి రూపాన్ని మనసు వెంటనే గుర్తిస్తుంది, లేదా దాన్ని రికార్డ్ చేసుకుంటుంది ఇమేజ్ని. కర్మేంద్రియాలు ప్రాణంతో పని అండి. ప్రాణము సరిగ్గా మనకి బాగా సరిగ్గా లేదనుకోండి, కర్మేంద్రియ వ్యాపారాలు కొంచెం ఆగిపోతాయి కదా. కాబట్టి ఈ చలనములు మొదలైనటువంటివి ప్రాణము వలన, ప్రాణశక్తి ఉన్నప్పుడే అవి ఉంటాయి. కాబట్టి ఈ కర్మేంద్రియాలకి అధిపతి ప్రాణం అంటారు, జ్ఞానేంద్రియాలకి మనస్సు. ఈ అన్నీ కలిపి 12 అయ్యాయి. ఇవన్నీ కూడా వీటిలో ఇవే ఆయా విషయాలలో ప్రవర్తిస్తూ ఉంటాయి. బాహ్యంలో ఉన్నటువంటి వస్తువులు లేదా పదార్థములనే మనం విషయాలు అని అంటామండి. విషయాలుగా గ్రహిస్తూ ఉంటుంది ఒక్కొక్క ఇంద్రియము ఒక్కొక్క దాన్ని. శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాలు అవి విషయాలు అంటే. ఇవి చెప్పడానికి చాలా పెద్దగా ఉంటాయి, కానీ ఇట్ ఈస్ వెరీ సింపుల్. మనం వేటితో ఏది గ్రహిస్తూ ఉంటే అదే అనమాట, అంతే. ఇప్పుడు ఇవన్నీ ఇంద్రియాలు వాటి యొక్క విషయాలలో ప్రవర్తిస్తూ ఉన్నాయి అంటే వాటిని తెలుసుకుంటూ ఉన్నాయి. మరి నేనేం చేస్తున్నాను అంటే ఆత్మ అనేటటువంటిది కేవలము ప్యూర్ బీయింగ్, అంతే. చైతన్యము ఉన్నాను అనే స్ఫురణ, అందులో ఏ కర్మ లేదు. ఆ స్ఫురిస్తూ ఉండడంలో అంతే, ఇంకేమీ లేదు. స్ఫురిస్తూ ఉన్నది, ఉంటూ ఉన్నాను అని అనాలి. ఐ యామ్, అంతే. ఐ యామ్ అన్న మాట అసలు మీకు కరెక్ట్గా అర్థమైతే చాలా అద్భుతమైనటువంటి మాట అండి. ఐ యామ్, నేను ఉన్నాను. అదొక్కటే. ఆత్మ ఏం చేస్తుందండి అంటే నేను ఉన్నాను అని స్ఫురిస్తూ ఉంటుంది, అంతే. తెలుస్తూ ఉంటుంది. ఇప్పుడు ఇది అర్థం కావాలి అనుకోండి, ఆత్మతత్వము అర్థం కావాలి అంటే ఆత్మ ఏమీ చెయ్యట్లేదు అని అనుకోవడం అనమాట. నేనేమీ చెయ్యట్లేదు అని అనుకోవాలి అంటే, అది అర్థము కావాలి అంటే మనకి 2 ఉండాలి లక్షణాలు. తత్వవిత్ అయి ఉండాలి మనం, మనకి యుక్త కూడా అయి ఉండాలి. కర్మ సాధన, కర్మయోగ సాధన చేసి మనకి మనస్సు కొంచెం ఏకాగ్రమై ఉండాలండి. ఫోకస్ ఆఫ్ మైండ్ రావాలి, అప్పుడే ఈ తత్వం మనకి బోధపడుతుంది. అది ఎందుకో చెప్తాను. యుక్త అన్న మాటని కేవలము కర్మయోగమే కాదు, ఫోకస్గా కూడా మనం పెట్టుకోవచ్చు, అర్థం చెప్పుకోవచ్చు. అదేంటో చెప్తాను. మనస్సమాధానము అని అంటారు. వినబడట్లేదా అండి? చాలామంది ఏమిటో థమ్స్ డౌన్ పెడుతున్నారు, చూసుకోలేదు నేను. ఒక్కసారి మళ్ళీ లాగౌట్ అయ్యి రమ్మంటారా? వినిపించట్లేదని పెడుతున్నారు. ఒక్క నిమిషం లాగౌట్ అయ్యి వస్తాను. ఒక్క నిమిషం అండి. ఇప్పుడు వినబడుతుందా అండి? వినబడుతుంది కదా, ఓకే. ఒక 2 నిమిషాలు వెయిట్ చేసి మళ్ళీ చెప్తాను. వాళ్ళ పొద్దున్నుంచి కూడా అన్ని క్లాసుల్లోనూ ఇలాగే అయ్యింది. టెలిగ్రామ్ ఏదో ప్రాబ్లం అవుతున్నట్టుంది. ఈ నేనేమీ చెయ్యట్లేదు అనేటటువంటి ఆ స్థితి మనకి కలగాలి అంటే మనకి 2 ఉండాలి. ఒకటి తత్వవిత్ అయి ఉండాలి మనము. తత్వవిత్ అంటే ఏంటంటేనండి, ఆత్మనో యాథాత్మ్యం తత్వం వేత్తి పరమార్థదర్శి ఇది అర్థ అని అన్నారు. ఆత్మ యొక్క యథార్థ స్వరూపము అది తత్వం అంటే, దానిని ఎరిగినటువంటి వాడు తత్వవిత్ అవుతాడు. ఇది ఎలా వస్తుందండి మనకి? ఆత్మ యొక్క స్వరూపం ఎలా వస్తుందంటే, ఇదిగో భగవద్గీత మొదలైనటువంటి ఉపనిషత్తులు మొదలైనటువంటివి శ్రవణము చేయడం వల్ల, గురువుల వద్ద శ్రవణము చేయడం ద్వారా మనకి ఆత్మతత్వము తెలుస్తుందండి. థియరీ అన్నమాట అండి. అట్లీస్ట్ థియరిటికల్గా ముందర తెలియాలి కదా. అలా తెలిసాక అప్పుడు ఏమవ్వాలంటే దాన్ని గురించినటువంటి విచారణ జరగాలి, యుక్త అయి ఉండాలి. మనము ఏదైనా ఒక కర్మ నడుస్తూ ఉన్నప్పుడు ఆ చేష్ట అనేటటువంటిది కదలిక ఎక్కడ ఉంటున్నది, నేను యొక్క ఫంక్షన్ ఏంటి, నేనేం చేస్తున్నాను, ఈ 2 మనం కొంచెం గమనించుకునే దశలో ఉండాలండి. అది అర్థం కావాలి అంటే చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదన్నా నోట్స్ రాసుకుంటున్నాను అనుకోండి, ఆర్ ఏదో చదువుతున్నాను రాసుకుంటున్నాను, సైలెంట్గా ఉన్నాను రాసుకుంటున్నాను.
నాకు ఏదో శబ్దం వినబడింది. ఇప్పుడు ఈ శబ్దం అనేటటువంటిది చెవి గబుక్కుని వింటుందంతే, అది ఇన్వాలంటరీగా మీకు చెవికి ఆ శబ్దము తెలుస్తోంది. అవునా? అంటే ఎక్కడ క్రియ అనేది ఎక్కడున్నది మీరు గమనించాలి. శృణ్వన్ అనేటటువంటిది ఎక్కడుంది? శబ్దం ఏది విన్నది? మీరు పని చేసుకుంటున్నారు, శబ్దము చెవి విన్నది, అంతే చెప్పాలి. ఇంకోటి చెప్పే అర్థం లేదు కదా, ఇంకొక ఆప్షన్ లేదు, ఇంకొకటి చెప్పలేరు. నోరు వినలేదు, కళ్ళు వినలేవు, ఏది వినలేదు, చెవి వినగలదు. ఆ చెవి దగ్గర ఆ శబ్దం మనకి తెలుస్తోంది, చెవి ద్వారా. ఇప్పుడు కళ్ళు దగ్గరికి రండి. ఇప్పుడు కళ్ళు మనం తెరిచాము, మనకి ఎదురుగుండా ఏదో ఒక రూపం కనబడింది. కనులు మూసుకున్నాం అనుకోండి, కనులు మూసుకున్నాను, కనులు మూతబడ్డాయి అని తెలుస్తోంది అంతే. కనులు తెరిచినప్పుడు రూపం తెలిసింది. రూపం ఎవరు తెలుసుకున్నారు? కన్ను ద్వారా మనకి రూపము అందింది కదా, మనసులోకి రూపము తెలిసింది కన్ను ద్వారా. అంటే ఆ చూడడము అనేటటువంటి క్రియ కంటి దగ్గర ఉన్నది అని మనకి తెలుస్తోంది కదా. అలాగే ప్రాణం ఉచ్ఛ్వాస దగ్గరికి రండి. శ్వాస తీసుకుంటున్నాం అనుకుంటాం. అందరూ కొంచెం సావధానంగా వింటే పాయింట్ అర్థమవుతుంది. కొంచెం దీనికి ప్రాక్టీస్ చేసుకోవాలి మీరు కూడా. నేను మీకు థియరీగా ఇక్కడ చెప్తున్నాను, మీరు దీని గురించి మళ్ళీ కొంచెం ఆలోచన చేసుకోవాలి. మనస్సులో ఆలోచన చేస్తున్నాం అనుకోండి, మనము మామూలుగా ఖాళీగా సోఫాలో కూర్చున్నాము, మనకేవో ఆలోచనలు వస్తున్నాయి, మనకి తెలుస్తూ ఉంటుంది నేను ఇది ఆలోచిస్తున్నాను అని మనం గుర్తించగలుగుతాం. ఆలోచనలలో వెళ్ళిపోకుండా ఒక్కసారి ఆగామనుకోండి, ఒక 5 నిమిషాలు అయ్యింది, అప్పటికే ఏదో ఆలోచిస్తున్నాము, సడన్గా ఒకసారి ఆగినప్పుడు, ఆలోచన ప్రవాహం ఆగినప్పుడు గబుక్కుని ఇంతవరకు నేనేం ఆలోచించాను అని మళ్ళీ మనం ఒక ప్రశ్న వేసుకున్నాం అనుకోండి, మనకి తెలుస్తుంది నేనేం ఆలోచించాను అని చెప్పి. అంటే మనస్సు యొక్క ఆలోచనలని తెలుసుకోగలుగుతున్నాం కదా. అలాగే మనసు ఏ ఆలోచన చెయ్యట్లేదు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇప్పుడు ఏ ఆలోచన రావట్లేదు అని కూడా తెలుస్తుంది మనకి కదా. అంటే మనస్సు చేస్తున్నటువంటి ఆ క్రియలని తెలుసుకుంటున్నది ఒకటి ఉన్నది. అలాగే ప్రాణము దగ్గరికి రండి. ప్రాణము ఊపిరి తీసుకుంటున్నాం అనుకోండి, ఊపిరి వదిలిపెట్టడము, ఊపిరి లోపలికి తీసుకోవడము మనకి తెలుస్తూ ఉంటుంది. అంటే ఆ ఊపిరి తీసుకోవడం అనేటటువంటిది వేరొక ఇంద్రియం చేస్తోంది ఆ క్రియ జరుగుతోంది అంతే. నేను అది చెయ్యట్లేదు అనేది మనకి తెలుస్తుందండి. నేను ఊపిరి తీసుకోవట్లేదు, ముక్కు ద్వారా గాలి లోపలికి వెళుతోంది, అది లంగ్స్లోకి వెళ్ళి మళ్ళీ బయటికి వెళుతోంది అని మనకి తెలుస్తుంది. వీ కెన్ ఫీల్ ఇట్. మీరు మామూలుగా ఇప్పుడు మీరు ఒక్కసారి ఊపిరి తీసుకుని చూడండి. నేను ఊపిరి తీసుకుంటున్నాను అని అనడం యాక్చువల్గా తప్పండి, అవునా? ఆ శ్వాసక్రియ జరుగుతోంది అనాలి. ఎందుకంటే ఆ గాలి లోపలికి వెళుతోంది, బయటకు వస్తోంది. ఇందులో నేనేం చేయలేదు, నేను కేవలము తెలుసుకుంటున్నాను. శ్వాస తీసుకున్నానని వదిలిపెట్టాను అని తెలుసుకుంటున్నాను నేను. ఎగ్జాక్ట్గా ఇదే అన్ని ఇంద్రియాలకి జరుగుతోందండి. నేను ఇన్ని ఎగ్జాంపుల్స్ ఎందుకు ఇస్తున్నానంటే ఎక్కడో ఒక ఇంద్రియం దగ్గర పట్టుకోగలుగుతారని. నడక దగ్గర బాగా తెలుస్తుంది అని కొన్ని చోట్ల చెప్తారు. మామూలుగా నడుస్తూ ఉన్నారనుకోండి, మీరు ఇంకేమీ ఆలోచించకుండా కేవలము నడక అనేటటువంటి ఆ క్రియ మీద మైండ్ని అట్లా పెట్టి ఉంచారనుకోండి, కాళ్ళు తీసి కాళ్ళు వేస్తున్నాను, తల దించుకుని ఆ పని చేయక్కర్లేదు, తల ఎత్తుకునే మీరు 4 అడుగులు వేస్తున్నారనుకోండి, మీకు తెలుస్తుంది శరీరంలో కాళ్ళు నడుస్తున్నాయి అని చెప్పి. నేను నడుస్తున్నాను అన్న ఎక్స్పీరియన్స్ కంటే ముందర కాళ్ళు నడుస్తున్నాయి అన్నది మనకి తెలుస్తుంది కదా. క్రియ అనేది ఎక్కడున్నదో ఫస్ట్ గుర్తించండి, నేనుని పక్కన పెట్టండి. ఇంద్రియాలలో జరిగేటటువంటి క్రియలను గమనించడం అలవాటు చేసుకోండి. వాచ్ ఎవ్రీ యాక్షన్ ఆఫ్ ద సెన్సెస్. ఏది చేస్తున్నా ఇంద్రియాలతో గమనించడం అలవాటు చేసుకోండి. ఫస్ట్ మీకు ఇది రావాలి. చేతులు ఊపుతున్నారు, చేతులు కదులుతున్నాయి చూడండి ఒకసారి. కదలిక ఎక్కడున్నది? చేతిలో ఉన్నది. నేను కదులుతున్నాను అనము కదా, చేయి కదులుతున్నది అంటాం కదా. ఇట్లా ఇది ముందర అలవాటు చేసుకోవాలి. ఈ వివేకం మనకి రావాలి, విచారణ. దీన్ని కొంచెం విచారణ అంటారు. అబ్జర్వ్ థింగ్స్, మనలో ఏం జరుగుతోంది అనేది కొంచెం అర్థం చేసుకోవాలి. బయట వ్యవహారాలు అవన్నీ కొంచెంసేపు పక్కన పెట్టేయాలండి. వేదాంతము, మనం భగవద్గీత దగ్గరికి వచ్చాము అంటే మనకి కొంచెము ఇది తెలుసుకోవాలి అనే బాగా జిజ్ఞాస ఉండాలి. దాని మీద కొంచెం మనసు పెట్టాలండి, కేవలం వినడం కాదు. మీరు ఇప్పుడు ఇవన్నీ నేను ఇలా చెప్తూ ఉంటే మీరు అలా చేస్తూ ఉండాలి. ఒక్క క్రియ అయినా మీరు చేయగలిగే వాటిలో కూర్చొని ఉండగా ఏదేది చేయగలుగుతున్నారో అది చేయగలిగి ఉండాలి మీరు. ఆ క్రియలు అన్నీ కూడా ఇంద్రియాల ద్వారా ప్రకటమవుతున్నాయి. ఆ యాక్షన్స్ అన్నీ ఇంద్రియాల ద్వారా జరుగుతున్నాయి అనేది ఫస్ట్ మనకి తెలియాలండి.
ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు చూడండి, కూరలుగా నాకు ఈ ఎక్స్పీరియన్స్ అంటే ఇట్లా నేను వేరు, ఆ ఇంద్రియ వ్యాపారం వేరు అనేటటువంటిది ఎక్కడ బాగా అర్థమైందో తెలుసా? అంటే నేను అప్పట్లో సాధన చేసుకునేటప్పుడు కూరగాయలు తరుగుతున్నప్పుడు నాకు అర్థమైంది. కూరగాయలు తరుగుతూ ఉంటే చెయ్యి కట్ చేస్తోంది కూరల్ని, నేను చూస్తున్నాను అన్న ఎక్స్పీరియన్స్ వచ్చింది. చూడటం కాదు, నేను కేవలం ఉన్నాను, తెలుసుకుంటూ ఉన్నాను అంతే. కూరగాయలు అవి అవి చెయ్యి కట్ చేస్తోంది. ఇట్లా ఎక్కడో ఒక్కడ మీరు దీని గురించిన ఆలోచన చేయగా ఏ క్రియ జరుగుతున్నా అవి ఆయా ఇంద్రియాలలో, దేహ అవయవాలలో ప్రకటమవుతున్నాయి. మరి నేనేమిటి, అది మనమేం చేస్తున్నామంటే కన్ను చూస్తోంది అని అనకుండా నేను చూస్తున్నాను అని మనం అనేస్తున్నామండి. అది తప్పక్కడ. ఆ మాటలు మనం కొంచెం మార్చుకుంటే సరిపోయేది. అలా అలవాటైపోయింది మనకి. మీరు చిన్న పిల్లల్ని చూడండి, వాళ్ళు నేను అని అనుకోరు పాపం. చిన్నప్పుడు 1 ఏడాది 2 ఏళ్ళప్పుడు పిల్లలు మాట్లాడే వచ్చే సమయంలో వాళ్ళ పేరు చెప్పుకుంటారు తప్ప నేను అని వాళ్ళకి ఇంకా దేహాభిమానం ఎక్కువ లేదు. నేను దేహము అన్నది ఎక్కువ ఉండదు. వినబడింది అట్లా అంటుంటారు, వాళ్ళ పేరు చెప్పి అంటూ ఉంటారు. నేను అని అనుకోవడం రానటువంటి స్థితిలో, అది మనకి ఎప్పుడూ అదే స్థితిలో ఉండాలి. మనం తత్వం తెలుసుకున్న వాళ్ళకి అలా ఉండాలి. పైకి ఎలా మాట్లాడినా మనస్సులో మాత్రం మనకి ఇదే నిశ్చయంగా కలిగి ఉండాలన్నమాట అండి. ఆ నేను అనేది పక్కన పెట్టేస్తూ ఉండాలి. చూస్తున్నాను, కనులు చూస్తున్నాయి అని అనాలి. నా కన్ను చూసింది, మనసులో కన్ను చూస్తోంది, అలాగే మనసు ఆలోచిస్తోంది, ఇట్లా అనుకుంటూ ఉండాలి. నేను ఆలోచిస్తున్నాను కాదు, మనస్సు ఆలోచిస్తోంది. అది ఆలోచన అనేటటువంటిది మనస్సు యొక్క ఫంక్షన్. నేను ఆలోచనలను తెలుసుకుంటున్నాను అంతే, నాకు తెలుస్తోంది అంతే. ఇది బాగా మనము ఇదేనండి విచారణ వివేకం అంటే ఇదే. ఏం జరిగిందంటే చేతనమైనటువంటి ఆత్మ యందు ఆ స్ఫురణ ఉన్నది. స్పాంటేనియస్గా అన్నిటినీ అవేర్గా ఉండడం, అవేర్నెస్ అనేటటువంటిది ఆత్మ యొక్క లక్షణం. అవేర్నెస్ సమక్షంలో ఈ క్రియలు జరుగుతున్నప్పుడు ఐఎమ్ అవేర్ ఆఫ్ సీయింగ్, ఐఎమ్ అవేర్ ఆఫ్ హియరింగ్, ఇట్లా అన్నమాట. మనకి దక్షిణామూర్తి శ్లోకాల్లో ఒక శ్లోకం వస్తుంది, నానా ఛిద్ర ఘటోదర స్థిత మహా దీపప్రభాభాస్వరం జ్ఞానం యస్యతు చక్షురాధికరణ ద్వారా బహిస్పందతే అని చెప్పి ఆయన ఇదే ప్రక్రియని చక్కటి ఉదాహరణతో చెప్పారు. మనం కార్తీక మాసంలో ఒక దీపాన్ని వెలిగించి చిల్లులు ఉన్నటువంటి ఒక కుండ లాంటిది బోలిస్తాం, దాని మీద ఆకాశ దీపము అని అంటారు, ఒకటేదో ఉంటుంది, దాన్ని బోలిస్తాం దాని మీద. అప్పుడు ఏమవుతుందంటే ఈ దీపపు ప్రకాశము ఆ చిల్లులో ఒక్కొక్క చిల్లులోంచి కొడుతూ ఉంటుంది, ఒక్కొక్క దిశలో ఆ దీపం యొక్క ప్రకాశమే కనబడుతూ ఉంటుంది మనకి ఆ కన్నాల ద్వారా. ఒక్కొక్క కన్నము ఒక్కొక్క ద్వారము లాంటిది. జ్ఞానం యస్యతు చక్షురాధికరణ ద్వారా, ఇక్కడ అదే చెప్తున్నారు. కన్నులు మొదలైనటువంటి కరణముల ఇంద్రియముల ద్వారా ఈ జ్ఞానము తెలుస్తూ ఉన్నది మనకి. అర్థమవుతుందా? అంటే ఆ అవేర్నెస్ అనేటటువంటిది కంటిలో ప్రకటమైనప్పుడు కన్ను చూడడం అనేది మనకి తెలుస్తోంది, ఎక్స్పీరియన్స్ అవుతున్నాం, మనం చూస్తోంది అని అంటున్నాం. ఆ కంటికి ఆ చేతనత్వాన్ని ఈ ఆత్మ చైతన్యము యొక్క ప్రకాశమే ఇచ్చింది. కానీ ఆ చూడడం అనేటటువంటిది మాత్రం కంటిలో జరుగుతోంది, ఆత్మ చైతన్యము ద్వారా జరుగుతోంది. ఆ ద్వారా అనేది పక్కన పెడితే చూడడం అనే క్రియ ఎక్కడుందో ముందర అర్థం చేసుకోండి. అది ఈ చేతనమైనటువంటి ఆత్మ సమక్షంలో అచేతనమైనటువంటి ఇంద్రియాలు, శరీరము, మనస్సు, ప్రాణము ఇవన్నీ కూడా కదులుతున్నాయి. మనం ఏం అనుకుంటున్నామంటే ఈ కదలికలన్నీ కూడా నావి అని మనం అనుకుంటున్నాం, ఆత్మవి అని అనుకుంటున్నాము. ఇది అధ్యాస అంటారు, దీన్నే ఆరోపించాము అని కూడా అంటారు, ఆరోపితము లేదా అధ్యాస అంటారు, ఇంపోజిషన్ అన్నమాట. ఒకదాని ధర్మాలు ఇంకొక దాని మీద మనము ఆరోపించామని. శరీరంలో జరిగేటటువంటి క్రియలను మనం ఆత్మకు ఆరోపించి నావి నేను చేస్తున్నాను అని అంటున్నాం. ఈ నేనుని పక్కన పెట్టడం అలవాటు చేసుకోవాలి. దీనికి మనం ఇంతకుముందర ఒకసారి దృగ్దృశ్య వివేకాన్ని ఇంతకుముందర నేను ఒకసారి మీకు వివరణ చేశాను. ఆ దృగ్దృశ్య వివేకాన్ని కూడా జోడించాలండి. అప్పుడే ఆత్మను ఈ శరీరంలోంచి వేరు చేయడం, మనకి వేరు చేసి చూడడం అర్థమవుతుంది. వేరు చేసేయడం అంటే లాగేయడం, ఎక్కడ లాగుతారు? ఆత్మ నిరాకారం అట్లా కాదు. భావనలో మన మనస్సులో ఆత్మను విలక్షణంగా గుర్తించడము,
గుర్తించడానికి ఈ దృగ్దృశ్య వివేకము మొదలైనటువంటి వాటి ద్వారా మనం చేయగలగాలి. ఇప్పుడు నేను చెప్పింది కేవలము క్రియలు ఎక్కడ జరుగుతున్నాయి, అది విలక్షణంగా ఇంద్రియాలు ని వేరు చేసి ఆత్మను వేరు చేసి విలక్షణంగా చూపడానికి అది ఒక ప్రక్రియ చెప్పుకున్నాం. క్రియలు ఎక్కడ జరుగుతున్నాయి అని దృగ్దృశ్య వివేకం ద్వారా కూడా మనము ఆత్మని ఈ ఇంద్రియ వ్యాపారాలన్నిటినీ కూడా దూరము చేసి వేరు చేసి చూడగలుగుతాం. దూరం అంటే వేరు చేసి చూడగలుగుతాం. ఇది కొంచెం అలవాటు చేసుకోవాలి. లేకపోతే ఈ శ్లోకము నేనేమీ చెయ్యట్లేదు అనేటటువంటిది చాలా కష్టమవుతుంది మనకి. దీనికి ఒకటి చెప్తారండి, ఈ ఫోకస్ ఆఫ్ మైండ్ ఉండాలి, యుక్త అయి ఉండాలి. ఇట్లా విచారణ ద్వారా క్రియలు ఇంద్రియాలలో జరుగుతున్నాయి, ఆత్మగా నేను కేవలము స్ఫురణగానే ఉన్నాను, అన్నిటినీ తెలివితో ఉన్నాను, అన్నిటినీ తెలుసుకుంటూ ఉన్నాను అనేటటువంటి ఆ స్థితి ఫోకస్ ఉంటే కానీ రాదు. మనకి చాలాసార్లు ఏమవుతుందంటే, నేను ఇందాక కూరలు తరగడం ఉదాహరణ చెప్పాను. కూరలు తరిగేటప్పుడు మనం అక్కడ మన మనస్సు ఉండదండి, చేతులు ఫిజికల్గా అయిపోతూ ఉంటాయి, మెకానికల్గా పని చేసేస్తూ ఉంటాము, మనస్సు ఏదో ఆలోచిస్తూ ఉంటుంది. అలా ఉంటే మనకి ఇది తెలియదు, అనుభవంలోకి రాదండి. మనము ఏ పని చేస్తున్నా పని మీద కొంచెం ఫోకస్ పెట్టామనుకోండి, చేతులు కట్ చేస్తున్నాయి కూరని, ఆ దృష్టితో మనం ఉన్నామనుకోండి, వెంటనే ఈ ఆలోచన ఎక్కడొచ్చిందో అక్కడ ఆ స్ఫురణ తెలుస్తూ ఉంటుంది మనకి. అక్కడ కొంచెం ఫోకస్ పెట్టి చేయాలి. ఏ పని చేసినా, వాకింగ్ చేసినప్పుడు అంతే, మనం మొత్తం మనకున్నటువంటి అన్ని సమస్యలు వాకింగ్ చేస్తూ ఆలోచిస్తూ ఉన్నాం అనుకోండి, మనము అక్కడ అర్థం చేసుకోలేము. కాళ్ళు నడుస్తున్నాయి, నేను చూస్తున్నాను అనేది మనకి ఎప్పటికీ అర్థం కాదు. మనస్సు పని మీద ఉండాలి, ఆలోచనలు కొంచెం తగ్గి ఉండాలి, అప్పుడే ఇలాంటివన్నీ వస్తాయి. అంటే ఆ మనము ఇది ప్రాక్టీస్ చేయాలండి. ఒక వాకింగ్ చేస్తున్నప్పుడు, ఏదైనా ఒక పని చేస్తున్నప్పుడు ఆ పని మీదనే నా శరీరంలో పని ఎలా జరుగుతున్నది అనేది ముందర ఆలోచించండి. వేరొక పనుల గురించి ఆలోచన కాదు, అక్కడ ఆ క్రియ ఎలా జరుగుతున్నది, ఎక్కడ కదలికలు అవుతున్నాయి, ఈ దృష్టి పెట్టుకోవాలి. కన్ను చూస్తోంది, చెయ్యి కట్ చేస్తోంది, ఇట్లా మనం అలా ఆలోచన చేస్తూ ఉన్నాం అనుకోండి, మనకి క్లిక్ అవుతుంది. ఇంద్రియాలలోనే పనులు, వ్యాపారాలు నడుస్తున్నాయి, ఫంక్షన్స్ అని చెప్పి. ఎప్పుడూ మనం ఏంటంటేనండి, శరీరం ఒక చోట ఉంటుంది, మనసు ఎక్కడో ఉంటుందండి. ఇదే ప్రాబ్లం. ఇది అయుక్త అని అంటారు దీన్నే. మనస్సమాధానము లేదు, ఏకాగ్ర చిత్తము లేదు, ఎప్పటికీ వివేకము విచారము చెయ్యలేరు. అలాంటి వారు చేసే పని మీద ఫోకస్ పెట్టడం, అది ఎటువంటి చిన్న పనైనా ఫోకస్ పెట్టడం అలవాటు చేసుకోవాలి. ధ్యానము కుదరట్లేదు అని మనం అనుకుంటామండి. ప్రతి పనిలోనూ పని మీద దృష్టి పెట్టడం ముందర అలవాటు చేయండి. ధ్యానం మాట తర్వాత. కనులు మూసుకుంటే ధ్యానం అనేటటువంటిది, ఇవన్నీ కొంచెం అయ్యాక అసలు ఏదైనా ఒక పని చేసినప్పుడు మనస్సు వెంటనే దాని మీద ఫోకస్ అవ్వడం అలవాటు అవ్వాలి. ఇది కొంచెము సాధన చేసుకోవాలి అందరం కూడా. మొత్తం మీద ఏం చెప్పుకున్నాము, ఆత్మ కేవలము సాక్షిగా ఉన్నది, వాచ్ చేస్తున్నదంటే ఇట్ ఈస్ అబ్జర్వింగ్ ఎవ్రీథింగ్. అబ్జర్వ్ అనేది కూడా జరిగిపోతుంది. నిజానికి ఆత్మ ఉన్నది అని అనాలి. నేను కొంచెం తగ్గించి, అంత ఎక్కువగా చెప్పట్లేదు, తత్వాన్ని తగ్గించి చెప్తున్నాను. ఆత్మ కేవల సాక్షిగా ఉన్నది. ఎలా అయితే ఒక సూర్యుడి ప్రకాశంలో అన్ని కర్మలు జరుగుతున్నాయో భూమి మీద సకల ప్రాణులు కూడా, అలాగే ఆత్మ యొక్క ప్రకాశంలో అన్ని కర్మలు జరుగుతున్నాయి. దేహేంద్రియ మనఃప్రాణాల యొక్క కర్మలన్నీ జరుగుతున్నాయి. ఇది మనం తెలుసుకోవాలి. నేను చేస్తున్నాను, ఆ నేనుని ఒక్కసారి కొట్టి పెట్టుకోవడం, పక్కన పెట్టుకోవడం అలవాటు చేసుకోండి. చేసుకుందాం అందరం కూడా. అసలు ఏమన్నారంటే, సన్యాసము అన్న మాటకు అర్థం ఏమన్నారంటే, చేయని కర్మలను చెయ్యట్లేదు అని గుర్తించడమే, అని గుర్తించి కర్తృత్వాన్ని వదిలిపెట్టడమే సన్యాసము అని అన్నారు. రాసుకోవాలి అందరూ ఇది. చేయని కర్మలను చెయ్యట్లేదు అని గుర్తించడమే, ఇంకంతే. వదిలిపెట్టడం అంటే ఎలాగో చెయ్యట్లేదు కదా, అంతే. అది గుర్తించడమే సన్యాసం. చాలా మంచి మాట అండి ఇది. అంటే మనము ఆ భ్రాంతి వలన, అజ్ఞానం వలన, నేనే శరీరము అని అనుకోవడం వలన శరీరములో జరుగుతున్నటువంటి క్రియలన్నీ కూడా నావి అని అనుకున్నాం. ఎప్పుడైతే నేను శరీరము కాదు, నేను ఆత్మను అని మనం గుర్తిస్తామో, వెంటనే ఈ అజ్ఞానంలో ఏదైతే శరీరంలో క్రియలు జరుగుతున్నాయి అని గుర్తించామో అవంతా ఇంకా అవి శరీరం దగ్గరే ఉంటాయి, నేను కాదు కదా అనేటటువంటిది మనకు తెలుస్తుంది. ఇది ఈ శ్లోకంలో ఆ జ్ఞాని సహజంగా అలా ఉంటాడు అని చెప్పారు. సరే, ఎందుకండి ఆత్మ కర్త కాదు? ఆత్మ
చైతన్యము ఉండడం వల్లనే శరీరములో అన్ని కదలికలు కలుగుతున్నాయి కదా. ఆత్మ కర్త కాదు అని ఎందుకు అనుకోవాలి? ఆత్మే కర్త చేయిస్తోందేమో. కారయిత అంటారు చేయించడము, లేదా ఆత్మే కర్త అని అనుకోవచ్చు కదా. ఆ చైతన్య ప్రకాశము లేకుండా ఏ ఇంద్రియాలు పనిచేయవు. అంటే ఆత్మ కర్త అని అనడానికి ఎందుకు వీలు లేదు అంటే ఆత్మ నిరవయవము. కర్త అని అనిపించుకోవాలి అంటే అక్కడ అవయవాలు ఉండాలి, చెయ్యడానికి కర్మ చెయ్యడానికి కావలసినటువంటి సాధనలు ఉండి తీరాలి. అట్లా లేదు కనుక నిరవయవం, కనుక నిర్వ్యాపారము. శరీరంలో అవయవాలు ఉన్నాయి, శరీరంలో పనిముట్లు ఉన్నాయి కాబట్టి శరీరము కదిలి కర్మలు చేయడానికి శరీరానికి అవకాశం ఉన్నది. ఆత్మ యందు లేదు అది. అందుకే ఏమన్నారంటే అవిద్యాకృతం కర్తృత్వం అన్నారు. అవిద్యావస్థాయ కర్తృత్వ భోక్తృత్వే దర్శయిత్వా విద్యావస్థాయాం కర్తృత్వ భోక్తృత్వే నివారయతి అని అన్నారు. విద్య అంటే అజ్ఞానము, జ్ఞానము. అజ్ఞానంలో కర్తృత్వము భోక్తృత్వము, నేను చేస్తున్నాను నేను అనుభవిస్తున్నాను అని అనుకుంటాము. అదే జ్ఞానావస్థలో మనకి అవి రెండు కూడా తొలగిపోతాయి. శ్లోకాన్ని ఇంకొకసారి మళ్ళీ గుర్తు చేసుకుంటే, తత్వవిధుడైనటువంటి తత్వజ్ఞాని అన్ని సకల వ్యాపారములను, నేను ఇంక మళ్ళీ ఆ లిస్టు చదవట్లేదు, అన్ని వ్యాపారములు చేస్తూ ఉన్నప్పుడు కూడా నేనేమీ చెయ్యట్లేదు అని చెప్పి మనస్సులో భావిస్తూ ఉంటాడు. దీన్నే సమ్యక్ దర్శనము అన్నారు. కర్మయందు అకర్మ అంటే ఇదే. దీనినే సర్వకర్మ సన్యాసము అని కూడా అంటారండి. కర్మలు జరుగుతూ ఉంటాయి. ఇదంతా ఎప్పుడు చేస్తున్నాడండి? ఎప్పుడో ధ్యానంలో కళ్ళు మూసుకుని చేయట్లేదు ఆయన. ఈ పనులన్నీ నడుస్తూ ఉన్నప్పుడే ఆ భావనలో ఉంటున్నాడు. ఏదీ మానట్లేదు. చూస్తున్నాడు, చేస్తున్నాడు, నడుస్తున్నాడు, అన్ని పనులు చేస్తున్నప్పుడే ఆ సాక్షి స్థితిలో ఉంటున్నాడు అన్నమాట. ఇది మనం అభ్యాసం చెయ్యాలి. సాధనకి చాలా చక్కటి శ్లోకం ఇది. అసలు ఈ శ్లోకాన్ని మననం చేస్తూ ఉంటేనే మనకు ఆ స్థితి వస్తూ ఉంటుంది. శ్లోకాన్ని 2-3 సార్లు మీరు మనసులో అనుకుంటూ ఉన్నప్పుడే మనకి ఆ ఆత్మ యొక్క నిష్క్రియత్వము, అకర్తృత్వ స్థితి అనేటటువంటిది తెలుస్తూ ఉంటుందండి అనుభవానికి. కొంచెము దాని మీద మనం దృష్టి పెట్టాలి. ఇక తర్వాత సరేనండి, చాలా పెద్ద విషయాన్ని తత్వపరంగా ఎంతో కష్టంగా ఉన్నది ఇది. ఆత్మను దేహాన్ని వేరు చేసి చూడడం అంత సులభం కాదు కదా. అయితే ఏం చెయ్యాలి? ఇంకొకటి సాధన చెప్తున్నారు. అంటే ఇంతటి ఆత్మతత్వము తెలియని వాడికి కర్మయోగము అనేటటువంటిది సాధనగా చెప్పబడింది. అది తర్వాత శ్లోకంలో చెప్తున్నారు. ఎవరికండి అది? ఆత్మతత్వము తెలియక ఇంకా అంతటి జ్ఞాన నిష్ఠ కలగలేదు. ఇలా దర్శించలేకపోతున్నాడు. నేను వేరు, దేహము వేరు, దేహములో క్రియలను సాక్షిగా దర్శించలేకపోతున్నాడు. ఆ వాచ్, అబ్జర్వ్ అనేటటువంటిది మనసులో గుర్తుపెట్టుకోండి. ఈ వర్డ్ ఎప్పుడూ కూడా బయట ప్రపంచాన్ని అబ్జర్వ్ చేయడం కాదండి. తత్వం అంతా ఏం చెప్తుందంటే నిన్ను నువ్వు తెలుసుకో, నిన్ను నువ్వు అబ్జర్వ్ చేసుకో. ఏ పని చేస్తున్నా జస్ట్ అబ్జర్వ్ యువర్ సెల్ఫ్. నీ శరీరం, నీ మనస్సు, నీ ప్రాణము, వీటిని అబ్జర్వ్ చేసుకోవడం తెలుసుకోండి. బయటనే చూస్తూ ఉంటాం మనకి దృష్టి ఎప్పుడు అంతే. 100,000 వ్యాపారాలు పెట్టుకుంటామండి. అక్కడ అవన్నీ అవే మనసులో అవే, చూస్తున్నప్పుడు అవే, చేస్తున్నప్పుడు అవే. ఇన్ని పెట్టుకుంటే మనల్ని మనం తెలుసుకునే ఇది ఉండదు అసలు. టైం కదా. కొంచెం అవి తగ్గించుకుని బయట వ్యవహారాలన్నీ బాగా తగ్గించుకుంటూ దీనికి కొంచెం సమయం కేటాయిస్తూ ఉండాలి. పర్సనల్గా మనల్ని మనం ముందర చూసుకోవాలి, అర్థం చేసుకోవాలి. సరే, యస్తు పునః అతత్వవిత్ ప్రవృత్తః చ కర్మయోగే అని చెప్పారు ఇది భాష్యంలో. అతత్వవిత్ అంటే అర్థమైంది కదా. భిన్నంగా ఎవరైతే ఆత్మతత్వాన్ని ఇంకా తెలియట్లేదో అటువంటి వాడికి తర్వాత శ్లోకం అంటే మనకి చెప్పారు. యత్సాంఖ్యై ప్రాప్యతే స్థానం తద్యోగైరపి గమ్యతే అని అన్నారు. సాంఖ్యము ద్వారా ఏ స్థితిని, ఏ మోక్షాన్ని పొందుతామో కర్మయోగం ద్వారా కూడా అదే మోక్షాన్ని పొందుతారు అని చెప్పారు. ఇక్కడ సాంఖ్య స్థితిని వివరించారు. ఆత్మతత్వ జ్ఞానంతో కూడి ఉన్నటువంటి సాధకుడి యొక్క ఆయన మోక్షాన్ని పొందేటటువంటి ఆ స్థితిని వివరణ చేశారు. సాక్షిగా, ఆత్మతత్వంగా, ఆత్మగా ఆయన నిలిచి ఉంటాడు అని. ఇప్పుడు కర్మయోగం ద్వారా కూడా అదే స్థితిని ఆయనకి రావాలి. ఇప్పుడు అదే స్థితి కలగాలి. ఒకటే స్థానం అంటే అక్కడ గమ్యం అన్నమాట అండి. అదే స్థితిని అదే స్థితి ఆయనకి అనుభవంలోకి రావాలి. అదే మోక్షం. ఆ రెండు ఒకటే కదా. మోక్షం ఇద్దరికీ ఉన్నది, వర్తిస్తుంది 2 మార్గాల వారికి. అది ఎలాగా అనేది 10వ శ్లోకంలో చెప్తాం. కర్మయోగము డైరెక్ట్గా మోక్షాన్ని ఇవ్వకపోయినా జ్ఞానానికి దారితీసి తద్వారా మనకి మోక్షాన్ని ఇస్తుంది. అదే మనకి 2 శ్లోకాల్లో చెప్తారు.
బ్రహ్మణ్యాధాయ కర్మాణి సంగం త్యక్త్వా కరోతి యః లిప్యతే న స పాపేన పద్మపత్రమివాంభసా. ఏమండి కథలు ఎగ్జాంపుల్స్ ఎక్కువ రావట్లేదు అని అనుకోవద్దండి. తత్వంలోకి వెళుతుంటే డీప్గా భగవద్గీతలో ఇంకా ఎగ్జాంపుల్స్ గురించి మీరు వెయిట్ చేయొద్దు. తత్వం మీదే మనకి దృష్టి ఉండాలి, ఫోకస్ అంతా ఉండాలి. బ్రహ్మణి ఆదాయ కర్మాణి సంగం త్యక్త్వా కరోతి యః లిప్యతే న స పాపేన పద్మపత్రం ఇవ అంభసా. యహ ఎవడైతే బ్రహ్మణి, బ్రహ్మణి అంటే ఇక్కడ ఈశ్వరుని యందు ఆదాయ కర్తృత్వాన్ని ఉంచి, నిలిపి అని. ఆదాయ అంటే ఉంచడం. దేన్ని ఉంచడం? ఈశ్వరుని యందు ఉంచి అని. దేన్ని ఉంచడం? కర్తృత్వాన్ని ఉంచి. సంగం త్యక్త్వా సంఘాన్ని విడిచిపెట్టి, కర్మాణి కరోతి కర్మలను ఆచరిస్తున్నాడో సహా అతడు అంభస అంభస అంటే నీటి చేత, పద్మపత్రం ఇవ తామరాకు వలె, పాపేన న లిప్యతే పుణ్యపాప రూపమైన బంధము చేత లేపము పొందడు. లేపము అంటే అంటుకోవడం అండి, అంటుకోబడడు. తాత్పర్యము, ఎవడైతే ఈశ్వరుని యందు కర్తృత్వాన్ని ఉంచి ఫలాసక్తిని విడిచి కర్మలను ఆచరిస్తాడో అలాంటి సాధకుడు నీటి చేత తామరాకు వలె పుణ్యపాప రూప బంధము చేత అంటుకోబడడు. రెండు వదిలిపెట్టాలి. కర్మయోగం అంతా ఒకటేనండి. కర్తృత్వాన్ని భోక్తృత్వాన్ని వదిలిపెట్టాలి. కర్తృత్వాన్ని వదిలిపెట్టడం, ఈశ్వరుని యందు కర్తృత్వాన్ని ఉంచడం అంటే ఏంటండి? ఈశ్వరునికి సమర్పించి ఆయనే చేయిస్తున్నాడు, నేను ఆయన చేతిలో పనిముట్టులాగా చేస్తున్నాను. ఈశ్వరాయ మమ భృత్యం, నేను ఈశ్వరుడి యొక్క భృత్యుడిని అని చెప్పి ఆ భావనలో ఆయన చేస్తే, ఆయన చేయిస్తే పనిముట్టులాగా నేను చేస్తున్నాను అని అనుకోవడం. ఇది ఒకటండి. అంటే కర్తృత్వము ఈశ్వరుని యందు వదిలిపెట్టాలి. ఇంకొకటి ఫలాసక్తిని విడిచిపెట్టడం. సంగం త్యక్త్వా ఫలముల మీద మనకి ఆసక్తి, ఏ కర్మైనా అందుకే చేస్తూ ఉంటామో దాన్ని వదిలిపెట్టాలి. అప్పుడు ఆ ఫలితాల మీద ఆసక్తిని వదిలిపెట్టడమే అసలు మొత్తం కర్మయోగం అంతా మెయిన్ అదేనండి. సంగం వదిలిపెట్టాలి. సంగం 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 అటాచ్మెంటు అన్నిటి పట్ల మనకి అటాచ్మెంట్ బాగా ఉంటుందండి. అంటే ఏది జరుగుతున్నా తెలుసుకోవాలి అని దాంట్లో తగులుకోవడం ఉంటాం మనం. మనకి చెప్పారు ధ్యాయతో విషయాన్ పుంసః సంఘస్తేషూపజాయతే. నేను మీకు లాస్ట్ క్లాస్ ఒక ఉదాహరణ చెప్పాను. టీవీ చూస్తుంటే పట్టుకుంది అటాచ్మెంట్, నాకు కూడా చూసారా అట్లా అవుతుంది. అదేదో న్యూస్ ఛానల్ చూస్తుంటే ఇట్లా అవుతుంది అనమాట అండి. ఆ సంఘముని వదిలిపెట్టాలి. మనం ఏ కర్మ చేస్తున్నా ఏదో ఒకటి ఫలితాన్ని ఆశిస్తూ ఆ కర్మ చేస్తూ ఉంటాం. అట్లా లేకుండా ఉండడం అలవాటు చేసుకుంటూ ఉండాలి. గృహస్థాశ్రమంలో అంత సులభం కాదు కానీ సాధ్యమేనండి. ఇట్ ఈస్ డెఫినెట్లీ పాసిబుల్. ఏది చేస్తున్నా ఇది ఒకటే చెప్తున్నాను మీకు, ఆత్మతత్వం అనేటటువంటిది కొంత అయినా రావాలి. ఏ స్థితిలో కర్మయోగ సాధకులకి కూడా ఉండాలండి. థియరిటికల్గానైనా నేను దేహము కాదు ఆత్మను అన్న మాట మీకు కొంచెమన్నా అర్థం కావాలి. లేకపోతే నా అనుభవంలో కేవలము ఏమాత్రము ఆత్మతత్వం గురించి తెలియకుండా ఇట్లాంటి కర్మయోగ సాధన చేయడం అంత సులభం కాదు. ఎలా వదిలిపెడతారు ఫలాసక్తిని? ఆత్మతత్వాన్ని తెలిసినప్పుడు అది సహజంగా వదిలిపోతుందండి. ఎందుకంటే ఆత్మకు ఏది అంటట్లేదు, ఆత్మ ఏ కర్మ చేయట్లేదు. ఇక కర్మ ఫలితం ఏమిటి? ఎలా ఇస్తారు? ఎక్కడిస్తారు? ఆత్మని ఏం చేస్తారు? అసలు అచ్ఛేద్యోయం, అదాహ్యోయం, అవికార్యం, అచింత్యం ఇటువంటి ఆత్మకు ఫలమేమిటి? కర్మేమిటి? ఆసక్తి ఎలా ఉంటుంది అసలు? అందుకే ఫస్ట్ ఆత్మతత్వాన్నే బోధించారు కృష్ణ పరమాత్మ. అది కనుక మనకి బాగా అర్థమైందనుకోండి, ఇక అన్ని సాధనలు సులభంగా దే ఫాల్ ఇన్ ప్లేస్. అది ఆత్మతత్వం ఏమాత్రము తెలియకుండా కర్మయోగము మనం మొదలు పెట్టామనుకోండి, అంత సులభంగా అయితే రాదండి. ఆ ఫలాసక్తిని వదిలిపెట్టడం ఇటువంటివి బాగా భక్తి ఉండాలి, తీవ్రమైన భక్తి ఉండాలి. అంత భక్తి కూడా మళ్ళీ మనకి కలగడం కష్టమే కదా. మన పట్ల మనకి భక్తి ఉంటుంది, ఈశ్వరుడి పట్ల భక్తి మన కోరికలు తీర్చుకోవడంలోనే ఎక్కువ ఉంటుంది ఏమో అని అనిపిస్తుంది కొంచెం. ఎప్పుడు అంతే. లేదా ఈశ్వరుని యందు భక్తి బాగా సిన్సియర్గా వచ్చిందనుకోండి, కర్మయోగం అప్పుడు కూడా సులభం అవుతుంది. ఏదో ఒకటి ఉండాలి, పట్టుకుని ఉండాలి. కర్మయోగం కేవలము అలా స్టాండ్ అలోన్గా చేయలేమండి. దాంతోపాటు మంచి ఈశ్వర భక్తి అయినా ఉండాలి, తీవ్రమైనటువంటి శుద్ధమైన ఈశ్వర భక్తి, స్వార్థము లేకుండా, ఆర్ ఆత్మతత్వమైనా తెలిసి ఉండాలి. ఈ రెండూ లేకుండా కర్మయోగ సాధన కష్టం. ఫలాసక్తిని విడిచిపెట్టి అంటే భోక్తృత్వాన్ని విడిచిపెట్టాలి. నాకు ఈ ఫలము మీద ఎటువంటి ఆశ లేదు
అయినా నా కర్తవ్యము కాబట్టి ఇట్ ఈజ్ మై డ్యూటీ, నేను చేస్తున్నాను అన్నట్లుగా మనం చేయాలి, కర్మలను అలా ఆచరించాలి. అటువంటి సాధకుడికి ఏం జరుగుతుందంటే తామరాకు మీద నీటి బొట్టులాగా పుణ్యపాప బంధాలు ఏవి అంటవు. తామరాకు చూడండి మనకి నీటిలోనే పుట్టి ఉంటుంది, అది అందులోనే ఉంటుంది, కానీ తామరాకుకి నీరు అంటుకోదు. భలే బాగుంటుంది చూడ్డానికి. మీరు తామరాకుని ఎప్పుడైనా నీళ్లు పోసి చూస్తే అలా చక్కగా అలా జారిపోతుంది ఆ నీటి బిందువు. అలా పొడి పొడిగా కూడా ఉంటుందండి, చాలా అద్భుతమైనటువంటిది. సృష్టిలో మనకి కొన్ని విషయాలు తెలియజెప్పడానికే ఆయా వస్తువులు ఉన్నాయేమో అనిపిస్తుంది. అందులో మనం తాబేలు ఉదాహరణ ఒకటి చెప్పుకున్నాం, కూర్మోంగాని ఇవ సర్వశః. అలాగే తామరాకు మీద నీటి బొట్టు ఒకటి అసంగత్వానికి సూచకం. అందుకే జ్ఞానానికి కమలం ఎప్పుడు ప్రతీకగా వాడుతూ ఉంటారు. మీరు బుద్ధుడిని ఎప్పుడన్నా చూసారా? ఆయన శిరస్సు మీద ఇంత పెద్ద కమలం ఉంటుంది, ఎన్లైటెండ్ పర్సన్ అని చెప్పడానికి అన్నట్లుగా అలా పెడతారనమాట, సహస్రారం విచ్చుకొని ఉన్నట్లుగా. ఆ కమలము జ్ఞానానికి ప్రతీక, ఎందుకంటే అసంగంగా ఉన్నది. అది పుట్టినది బురదలో అయినా కానీ కూడా అంటుకోకుండా ఉంటుంది. అట్లానే మనము కూడా జన్మ ఎత్తాము అంటే మనము కూడా ఈ కర్మచక్రంలోనే ఉన్నాము, కానీ మనము ఈ అసంగత్వాన్ని అలవాటు చేసుకుని కమలములా ఉండాలి. ఇంకొకటి ఏం చెప్పారంటే చక్కటి ఇది, కమలానికి నీటిలో ఉన్నా కానీ కూడా కమలము యొక్క సంబంధము సూర్యుడితో ఉన్నదండి. సూర్యుడు ఉదయిస్తే కమలము విచ్చుకుంటుంది కదా. అంటే ఎంత దూరంలో ఉన్నట్లు అనిపించినా ఆ సూర్యుడికి కమలానికి చాలా దగ్గర సంబంధం ఎలా ఉన్నదో, మనము సంసారంలో ఉన్నట్లుగా మనకి అనుభూతి, సంసారం అంటే ఈ జగత్తులో ఉన్నట్లుగా మనం అనుభవంలో ఉన్నాము, నీటిలో కమలం ఉన్నట్టు. కానీ మన సంబంధము సూర్యప్రకాశము లాంటి ఈశ్వరుడితో మన సంబంధం. నాకు ఈశ్వరుడికి ఉన్న సంబంధము చైతన్య రూపమైనటువంటి సంబంధం. అక్కడ కిరణములు, ఆ సూర్య కిరణముల యొక్క సంబంధము ఎలా అయితే దానితో వికసిస్తూ ఉందో కమలము, అలాగే మన యొక్క ఆత్మకి ఈశ్వరుడితో సంబంధం ఉన్నది, జగత్తుతో కాదు సంబంధం. కమలము నీటిలోనే ఉన్న దాని సంబంధం ఎలా అయితే సూర్యుడితో ఉన్నదో అలాగనమాట. ఇది కూడా మనము మనసులో తెచ్చుకోవాలి. అలాగే అలా ఉన్నప్పుడు, అలా అసంగంగా ఎవరైతే ఉండగలుగుతారో అటువంటి వారికి ఆ కర్మఫలాలు పుణ్యమైనా అవ్వచ్చు, పాపమైనా అవ్వచ్చు. కర్మఫలాలు ఎప్పుడూ కూడా పాపేనా అన్న మాటలో పుణ్యము కూడా కలుపుకోవాలి అని భాష్యంలో చెప్తూ ఉంటారు. ఎందుకంటే పుణ్యము కూడా మనల్ని బంధిస్తుంది, పుణ్యాన్ని అనుభవించడానికి కూడా మళ్ళీ మనం జన్మలెత్తాలి. కాబట్టి సంసారంలోంచి విముక్తి రెండు ఉన్నంతసేపు కలగదు. పుణ్యం ఉన్నా కలగదు, పాపం ఉంటే ఎలాగో కలగదు. అందుకే ఇక్కడ పాపేనా అన్న చోట రెండూ కలుపుకోవాలి అని చెప్తారు. వాటి చేత అంటుకోబడడు. ఇదే భావం మనకి ఉపనిషత్తులలో కూడా వస్తుంది. ఈ తామరాకు మీద నీటి బొట్టు అనేటటువంటిది ఆ ఉదాహరణ చాలా వేరొక ఉపనిషత్తులలో కూడా ఉన్నది, ఛాందోగ్య ఉపనిషత్తుల్లో. ఒక్కసారి మళ్ళీ శ్లోకాన్ని తాత్పర్యం చెప్పుకుందాము. ఎవరైతే ఈశ్వరుని యందు కర్తృత్వాన్ని ఉంచి ఫలాసక్తిని విడిచి, అంటే కర్తృత్వ భోక్తృత్వాలు రెండూ కూడా ఈశ్వరునికే సమర్పించి కర్మలను ఆచరిస్తాడో అలాంటి సాధకుడు నీటి చేత తామరాకు మీద నీటి బొట్టులాగా పాపపుణ్య రూప బంధము చేత అంటుకోబడడు, లేదా నీటి చేత తామరాకు వలె అనే చెప్పాలి. పుణ్యపాప రూప బంధము చేత అంటుకోబడడు. అద్భుతమైనటువంటి శ్లోకం ఇది. ఇలా సాధన చేయాలి. కర్మయోగ సాధన వలన బంధము నుంచి ఎలా విముక్తులమవుతామో చెప్పారు. ఇక మరి ఎందుకంటే కర్మలు చేస్తాడు? తన కోసం చెయ్యట్లేదు, అన్నీ ఈశ్వరుడి కోసమే. ఫలాసక్తిని విడిచిపెట్టి కర్మలు చేస్తున్నాడు అంటే ఎందుకు చేస్తున్నాడు అని మనకి ఇంకొక సందేహం వస్తుంది. అది ఈ 11వ శ్లోకం చెప్పేసి వాళ్ళ క్లాస్ క్లోజ్ చేస్తాను. అదైపోయింది. కాయేన మనసా బుద్ధ్యా కేవలైరింద్రియైరపి యోగినః కర్మ కుర్వంతి సంగం త్యక్త్వాత్మశుద్ధయే. కర్మలు కేవలము అంతఃకరణ శుద్ధి అనే ఫలం మాత్రమే అటువంటి కర్మలకు ఉంటుందన్నమాట. కర్మయోగి చేసేటటువంటి కర్మలకు ఫలితమేమిటి అని ప్రశ్న వస్తుంది. ఎందుకంటే ఆయన ఫలాసక్తిని విడిచిపెట్టి చేస్తున్నాడు, ఆయన కోరట్లేదు ఫలితం. మరి ఆయనకి ఏం జరుగుతుంది దాని వలన అంటే ఆత్మశుద్ధయే అన్నమాట. సత్వశుద్ధి మాత్ర ఫలం ఏవ, కేవలము అంతఃకరణము శుద్ధమవుతుంది. అదే ఈ శ్లోకంలో కూడా చెప్తున్నారు. యోగినః అంటే నిష్కామ కర్మయోగులు
సంగం త్యక్త్వా ఫలాసక్తిని విడిచిపెట్టి కేవలై, ఇక్కడ కేవలై అన్నమాట చాలా చక్కటి ప్రయోగము, దాన్ని చెప్తాను. అహంకార మమకారములు లేనటువంటి మనసు చేత, బుద్ధి చేత, ఇంద్రియై ఇంద్రియముల చేత, ఈ కేవలై అన్నమాట అహంకార మమకారములు లేని మనసు చేత అన్నిటికీ అప్లై చేయాలి. అహంకార మమకారములు లేని బుద్ధి చేత, అహంకార మమకారములు లేని ఇంద్రియముల చేత అపి కూడా కర్మ ఆత్మశుద్ధయే కురువంతి, కర్మలను కేవలము మనశుద్ధి, కేవలము కాదు మనశుద్ధి కోసము చేస్తున్నాడు. అహంకార మమకారములు లేకుండా మనస్సు బుద్ధి ఇంద్రియముల చేత కర్మలను చేస్తున్నాడు తన యొక్క మనశుద్ధి కోసము. తాత్పర్యము, నిష్కామ కర్మయోగులు ఫలాపేక్షను విడిచి అంతఃకరణ శుద్ధి కొరకు మమకారము లేకుండా శరీర మనస్సు బుద్ధి ఇంద్రియాల ద్వారా ఆయా కర్మలను చేస్తున్నారు. కాయేన మనసా బుద్ధి అంటే అర్థమైంది కదా, శరీరము మనస్సు బుద్ధితో, కేవలై అంటే మమత్వ వర్జితై ఈశ్వరాయ ఏవ కర్మ కరోమి నా మమ ఫలాయ ఇది మమత్వ బుద్ధి శూన్యై, అంటే మమకారము లేకుండా అంటే ఈశ్వరుడి కొరకు మాత్రమే కర్మలు చేస్తూ ఫలము కొరకు చేయట్లేదు అని ఉండడం. కేవల శబ్దానికి అర్థం అది, అంటే కేవలము క్రియ జరుగుతోంది అక్కడ. మమకారంతో కలిసినటువంటి కర్మ కేవల కర్మ అనిపించుకోదు. ఆ మనస్సు ప్రాణము శరీరములు కేవలములుగా పనిచేస్తున్నాయి, చేష్ట మాత్రమే ఉన్నది అక్కడ. దేర్ ఈజ్ ఓన్లీ యాక్షన్, దేర్ ఈజ్ నో, మనస్సులో అటాచ్మెంట్ లేదనమాట, అది మమకారము లేదు. అప్పుడు అటువంటి కర్మలు ఆచరించడం వలన ఆత్మశుద్ధయే సత్వశుద్ధయే అని రాశారు, అంతఃకరణ శుద్ధి అది జరుగుతుందన్నమాట. ఇక్కడ ఆత్మ అంటే మనస్సు, అంతఃకరణము అని పెట్టుకోవాలి. మనకి ఆ శుద్ధి అని వచ్చింది కాబట్టి ఒక్క మాట మళ్ళీ గుర్తు చేసుకోవాలి. మనస్సుకి మాలిన్యము ఏమిటి? మమకారము ఆసక్తి, ఇదే రాగద్వేషాల రూపంగా తెలుస్తూ ఉంటుంది. అహంకార మమకారములు ఇదే మనస్సులో మాలిన్యము. అహంకార మమకారము రాగద్వేషములు ఆసక్తి రూపంగా తెలుస్తూ ఉంటాయి. ఆ రాగద్వేషములు ఇది ఏమన్నారంటే, మనస్సు శుద్ధం అవ్వడం అంటే ఎలాంటిదంటే, క్యాటరాక్ట్ అందరికీ తెలుసు కదండి, కంటి మీద ఒక పొర ఏర్పడుతుంది. దానివల్ల ఏం జరుగుతుందంటే బాహ్యంలో వస్తువు సరిగ్గా కనబడదు, ఆ పొర అడ్డుతోంది. అలాగే మనస్సుపై ఈ మమకార రూపమైనటువంటి ఒక క్యాటరాక్ట్ మనకి ఏర్పడిపోయింది, అది ఉన్నదన్నమాట, బాగా గట్టిగా ఉన్నది అది మమకారం. అన్నిటి పట్ల ఆసక్తి, నా వాళ్ళు, నేను, నావి అన్నీ, నా పొజిషన్స్, ఇల్లు వాకిళ్ళు బంగారము ధనము కనక వస్తు వాహనాలు అన్నిట్లో చెప్తూ ఉంటారు ఇప్పుడు. ఇవన్నీ కూడా మనకి నావి అని మనస్సు మీద ఒక క్యాటరాక్ట్ లాగా ఏర్పడిపోయాయండి. దానివల్ల మనకి ఆత్మతత్వము తెలియట్లేదు సరిగ్గా. ఇప్పుడు ఆత్మతత్వము తెలియాలి అంటే ఈ మనస్సు ఈ మాలిన్యాన్ని పక్కన, క్యాటరాక్ట్ తీసేయాలి. మమకారాన్ని పక్కన తీసేస్తే తనంత తానుగా ఆత్మతత్వం మనకి ప్రకాశం అవుతుంది, మనకి ఆత్మతత్వం బోధపడుతుందండి. ఈ మమకారాలు పోవాలి. అందుకే ఇక్కడ మనకి అది చెప్తున్నారు, సంగం త్యక్త్వా కేవలైహి అన్న మాట ద్వారా మమకారాన్ని వదిలిపెట్టి అటువంటి కర్మలు చేయడం ద్వారా వెంటనే మనస్సు శుద్ధి అవుతుంది అన్నమాట. అందుకు చెప్పారు, ఆ మాలిన్యాన్ని తొలగితే అటువంటి మనస్సులో తనంత తానుగా ఆత్మసాక్షాత్కారం అవుతుంది. దేనికైనా ఇవన్నీ ఈ సాధనలు ఎలా ఉంటాయంటేనండి, ఒకదానికొకటి పరస్పరము సహకారిగా ఉంటాయి. కొంచెం తత్వం తెలియాలి, కొంచెం కర్మయోగ అభ్యాసం చేయాలి, మళ్ళీ ఆ అభ్యాసం వలన తత్వం ఎక్కువ తెలుస్తుంది, ఈ తత్వం ఎక్కువ తెలియడం వల్ల కర్మయోగం మళ్ళీ ఎక్కువ చేయగలుగుతాము. రెండు చెయ్యి పట్టుకుని సైక్లిక్గా వెళుతున్నాయి. అట్లా మనం మన యొక్క సాధన అలా జరగాలన్నమాట అండి. రెండూ ఉంటూ ఉండాలి, తెలుస్తూ ఉండాలి. ఇటు శ్రవణము చేస్తూ ఉండాలి, కొంచెం అభ్యాసం చేయాలి. కేవలం వింటూ ఉంటే సరిపోదు. మనము జీవితంలో ఇప్పుడు నెక్స్ట్ మనం ఇదేదో ఇవాళ తెలుసుకున్నాము, కర్మయోగము, పద్మపత్రం ఇవాంభస, తామరాకు మీద నీటి బొట్టని, కేవలైహి మమకారము లేకుండా కర్మలు చేయడం అని, ఇట్లాంటివి తెలుసుకున్నాం. రేపు ఏదైనా మనం ఒక పని చేస్తున్నప్పుడు అదే మనకి మనసులో అటువంటి భావనలే అభ్యాసం చేసుకోవాలి. మనం ఎలా ఇలాంటివి అంటుకోకుండా ఉండాలి, ఎలా నేను అట్లా సాధన చేసుకోవాలి, ఇది మనం విచారణ చేసి దాన్ని తెలుసుకుని అభ్యాసం చేసుకునే ప్రయత్నం చేయాలండి. ఇది 11వ శ్లోకము. మనము 12వ శ్లోకం నుంచి రేపు చెప్పుకుందాం. యుక్త కర్మఫలం త్యక్త్వా. కొంచెం స్లోగా అవుతున్నాయి శ్లోకాలు, ఎందుకంటే
ప్రతిరోజు చెప్పడంలో కొంచెం ఇబ్బంది అవుతోంది. రేపు ఉంటుంది మోస్ట్లీ క్లాస్ చెప్తానండి, లేకపోతే మరీ వెనక్కి పడిపోతాం శ్లోకాలు చెప్పుకోవడంలో. రేపు చెప్పుకుందాం. 20 శ్లోకాలు మాత్రం అవ్వకపోవచ్చు, ఎన్ని అయితే అన్ని ఆ వారానికి చెప్పే ప్రయత్నం చేస్తాను. ఓకే, చాలండి వాళ్ళకి. ఆడియో పెడతాను, మధ్యలో లింక్ బ్రేక్ అయింది కదా, చాలామంది మిస్ అయి ఉంటారు. సర్వం శ్రీ సద్గురు చరణారవిందార్పణమస్తు. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. మొన్న స్వామీజీ వారిది మీరు ప్రవచనం విన్నారో లేదో, చక్కగా చెప్పారు. వైరాగ్యం గురించి ఎంత చక్కగా చెప్పారో. మొన్న డల్లాస్లో ఉన్నారు ప్రస్తుతం, మొన్నటి రోజు చెప్పారు వైరాగ్యం గురించి అండి. చాలా అద్భుతంగా చెప్పారు. వైరాగ్యము ఎలా అభ్యాసము చేయాలి అనేది చెప్పారు. అదొక్క మాట చెప్పుకుందాము. గురువుల యొక్క ఇవాళ గురు పౌర్ణమి కాబట్టి గురువులు చెప్పినటువంటి బోధన ఒక్కసారి స్మరణ చేసుకుంటే అది మనకు ఉపయోగపడుతుందని, మనం ఇవాళ చెప్పుకున్నటువంటి వాటిలో వైరాగ్యము చాలా తోడ్పడుతుంది మనం చేసేటటువంటి ఈ సాధనలకి. అందుకు ఆయన ఏమన్నారంటే, వైరాగ్యము ఉండాలి, కలగాలి అంటే ఏం చేయాలంటే గురుసేవ ఉండాలి. ఎంతో కొంత మనం సేవ చేయడం అనేది అలవాటు చేసుకోవాలి. దానము మొదలైనటువంటి క్రియలు, గురువు గారికి సేవ చేసుకోవడము. అలాగే దేని మీద ఆశ పెట్టుకోవద్దు అని అన్నారు. ఆశ ఉండకూడదండి. ఏముందండి ఆశ పడితే తప్పేంటండి అని అనుకుంటారు. ఆశ మనసులో సంకల్ప రూపంగా బాగా సంఘం ఏర్పడిపోతుంది మనకి. దాని గురించే ఆలోచన, ఇది ఉంటే బాగున్ను, అది ఉంటే బాగున్ను, అది ఇంత వస్తే బాగున్ను, ఇది ఇంత పెద్ద గోల్డ్ కాయిన్ వస్తే బాగున్ను, ఇవన్నీ మనసులో ఎంటీ థాట్సే. దాని నుంచి నేనేమి చెయ్యట్లేదు, కానీ ఆ ఆశ మనకి మనసులో ఒక సంస్కారాన్ని ఏర్పరుస్తుంది. అసలు ఆశలే రాకూడదన్నారు. ఏదన్నా ఆలోచన వస్తే చాలు వెంటనే మనస్సును తిప్పుకుని భగవన్నామాన్ని జపించడమో, నామ సంకీర్తన వినడమో, ఏదో ఒకటి భగవంతుడి స్మరణతో దాన్ని రీప్లేస్ చేయాలన్నారు. ఆశ ఒక్కటే కాదు, ఇంకొకటి ఏమన్నారంటే ఎప్పుడూ కూడా మనిషికి జ్ఞాపకాలు తలుచుకుంటూ ఉండడం చాలా పెద్ద అలవాటండి. నేను చాలామందిని చూశానండి ఇలాంటివి. ఏం చేస్తూ ఉంటారంటే జరిగిపోయిన వాటిని తలుచుకుని వాటి ప్రపంచంలోనే ఉంటారు. మనస్సు అక్కడే లగ్నమైపోయింది. ఎప్పుడో 10 ఏళ్ల క్రితం అనుభవించిన సుఖాలు, 20 ఏళ్ల క్రితం అనుభవించిన దుఃఖాలు, అవన్నీ ఆ పాత జ్ఞాపకాలు, పిల్లలు చిన్నప్పుడు జరిగినటువంటి విషయాలు, ఇవే మనసులో ఉండిపోతాయి. అసలు అంత జ్ఞాపకాలు ఎలా ఉంటాయో నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది. నేను జనరల్గా అంత దూరం వెనక్కి వెళ్ళి ఎప్పుడో ఒక్కసారి పుట్టినరోజు నాడు ఎప్పుడన్నా, అప్పుడు కూడా ఉండదండి ఎందుకంటే అవన్నీ ఆ పాత జ్ఞాపకాలు మనకి ఏం తెచ్చిపెడుతున్నాయి. మనస్సు లగ్నమైపోయింది అక్కడే. అంటే ఏదైనా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎప్పుడో చిన్నప్పుడు పిల్లవాడి బర్త్డే మనకు గుర్తుందనుకోండి, అంటే ఏంటంటే మనస్సు అక్కడ ఎందుకు స్టక్ అయిపోయిందంటే, ఇప్పటికీ కూడా 60-70 ఏళ్ళు వచ్చినా ఎందుకు తలుచుకుంటామో తెలుసా అండి, మనస్సుకి మళ్ళీ అలాగే బర్త్డే చేయించాలని ఉంది. ఇంకా పిల్లలు ఉండో మరి ఏమిటో తెలీదు, ఇట్లా ఉంటుందన్నమాట అండి. మన మనస్సు స్టక్ అవుతుంది. లేదా దుఃఖం, మనకు ఎవరన్నా కష్టపెట్టారనుకోండి, దాని గురించే ఆలోచన చేస్తాం. 25 ఏళ్ళు అయినా పెళ్ళైన కొత్తలో జరిగిన కష్టములే మనకి గుర్తుంటాయి. ఎందుకండి? వీ హ్యావ్ టు లెట్ గో, వదిలేయాలి. ఇప్పుడు ఏం చేయాలి అనేది చూసుకోవాలి. ఇప్పుడు జీవితం ఏమిటి? ఎందుకంటే ఆ దుఃఖాన్ని తలుచుకుని ఇప్పటికీ మన కళ్ళమని నీళ్ళు వస్తున్నాయి. అది అవసరమా మనకి ఇప్పుడు జీవితంలో? 60-70 ఏళ్ళు మీద పడిపోతూ ఉంటే శరీరం 50 దాటిపోయాక ఇంక అసలు మనం వదిలిపెట్టాలి. మనకి మనము డిసైడ్ చేసుకోవాలి. నేను 20 ఏళ్ల క్రితం లేదా 10 సంవత్సరాల క్రితం వరకు జరిగిన విషయాలని నేను జ్ఞాపకం తెచ్చుకోను. ఇక వాటితో అవసరం లేదు మనకి. ఎందుకంటే అవన్నీ తలుచుకోవడం, వాళ్ళెవరెప్పుడో నన్ను కష్టపెట్టారు, వీళ్ళెవరో. నేను చెప్పిన మాటలు కాదు సుమా, ఇవన్నీ స్వామీజీ వారు చెప్పారు. వైరాగ్యం గురించి చెప్పారు. 30 ఏళ్ల క్రితం సినిమాకి వెళ్ళాను, అప్పుడెప్పుడు ఆ పిల్లవాడు అదేదో చేశాడు, నా పిల్లాడు ఇలా ఉన్నాడు, ఇవన్నీ ఎందుకు అని అడిగారు ఆయన. వాటిని గురించి తలుచుకుంటూ కరెంటు జీవితం మనం జీవించట్లే. ఇప్పుడు నేనేం చెయ్యాలి? చక్కగా ఈ జ్ఞాపకాల బదులు మనస్సులో ఒక నామం చెప్పుకోవచ్చు కదండి. ఒక 108 సార్లు ఒక నామం అయిపోతుంది మనం ఎక్కడికో పాస్ట్లోకి వెళ్ళొచ్చే లోపల. ఇది తనంత తానుగా మనకి సాధన చేస్తూ ఉంటే అవి తగ్గిపోతూ ఉంటాయి. బాగా తీవ్రమైనటువంటి దుఃఖం వచ్చినప్పుడు దాన్ని తలుచుకోవడంలో అప్పుడు కూడా వద్దన్నారండి. ఉపయోగం లేదు. మనం ఏదైనా వెళ్ళి మార్చగలమా? ఆ సమయం అయిపోయింది. ఇప్పుడు బాధపడి ఏదైనా ప్రయోజనం ఉందా అండి? ప్రయోజనం లేదు. తత్రకా పరిదేవన, ఎందుకు బాధపడాలి? అలాగే ఆ సుఖాన్ని ఇప్పుడు తలుచుకుని మనకి ఏదైనా జరుగుతుందా? ఎందుకు అటాచ్మెంట్ పెట్టుకుని
వైరాగ్యము రావాలి అంటే వదులుకోవాలి ఇవన్నీ, ఈ పాత జ్ఞాపకాలను వదులుకోవాలి. ప్రియవ్రతుడి కథ చెప్తూ చెప్పారండి. ఆ బ్రహ్మగారు ప్రియవ్రతుడికి ఆయనకి తపస్సు చేసుకోవాలనుండి ఈ కథ మీకు ఒకసారి చెప్పాను. రాజు వాళ్ళ తండ్రి గారు ఆయనకి రాజ్య పట్టాభిషేకం చేద్దామని అనుకున్నారు, వివాహం చేద్దామని. అప్పుడు ఆయన బ్రహ్మగారికి తపస్సు చేస్తే ఆ బ్రహ్మగారు ఉపదేశం చేశారు, లేదు నువ్వు దేని పట్ల రాగము ద్వేషము పెట్టుకోకు, వైరాగ్యంతో రాజ్య పరిపాలన చెయ్యి అని చెప్పాడు ఆయన. అప్పుడు ప్రియవ్రతుడు అలాగే ఆయన వివాహము చేసుకుని వైరాగ్యంగానే రాజ్య పరిపాలన చేశారు. రాజఋషులు అని అలాంటి వాళ్ళనే అన్నారన్నమాట అండి. దేని మీద ఆశ పెట్టుకోవద్దు అని. ఇట్లా మంచి చాలా చక్కటి నిరంతరము భగవత్ స్మరణ ఉంటూ ఉండాలి. ఏదైనా మనసులో రాకూడని ఆలోచనలు, పిచ్చి పిచ్చి ఆలోచనలు ఏవో వస్తున్నాయనుకోండి, వెంటనే ఒకసారి భగవత్ స్మరణ, ఒక 10 సార్లు నామాన్ని చెప్పుకోవడం, ఇట్లాంటివి అభ్యాసం చేసుకోవాలి అని చెప్పారు. చాలా ఉపయోగపడేటటువంటిది. ఇంకా నేను చాలా మిస్ అయి ఉంటాను, నేను నోట్ చేసుకున్నాను చెప్పేటప్పుడు, స్వామివారు చెప్తూ ఉంటే నోట్ చేసుకున్నాను. మనకి వైరాగ్య సాధన ఎలా బంధువులతో ఎక్కువగా సంభాషించడం ఇదొకటండోయ్. ఫోన్ ఉంటే ఇక ఎప్పుడూ ఫోన్లో ఏదో ఒకటి బంధువులతో మాట్లాడుతూ ఉండడం, ఇది కూడా తగ్గించుకోవాలి మనం. ఇట్లా చెప్పారు కొన్ని సాధనలు. వాటి వల్ల మనస్సు కొంచెము అస్తమాను వాటిలోనే ఉంటుంది. బంధువులతో మాట్లాడుతున్నాం అనుకోండి, ఆ విషయాలు ఈ విషయాలు అవే జ్ఞాపకాలు. మళ్ళీ మనకి ఎక్కడ సంసారం నుంచి మనం విముక్తిని పొందుతామని మన గురించి మనం సాధన చేసుకోవాలి అనే తొందర ఉండాలి. నాకు సమయం మించిపోతోంది అన్న తొందర, అమ్మో అది రావడమే చాలా కష్టం. ఎవ్వరికీ అలా కలగదు. మనకి ఏమిటంటే ఇంకా ఇంకా ఎక్కువ ఏం అనుభవించాలి, ఇంకా ప్రపంచంలో ఎక్కడెక్కడ నా స్టాంప్ ఉండాలి అనేదే మన ఆలోచన కదా. ఇంకా ఎక్కువ ధనం సంపాదించాలి, మూటలు కట్టి వీళ్ళకి ఇవ్వాలి వాళ్ళకి ఇవ్వాలి, నాకు ఇంత పేరు ప్రతిష్టలు రావాలి, ఇదే తాపత్రయం. నేను జీవించి ఉండగా ఇంకా ఏమి సాధించాలి, మోక్షాన్ని ఎలా అందుకోవాలి, ఈ ఆలోచన అసలు రానే రాదు. వచ్చిందా మహాత్ములు మనం చేతులు జోడించి నమస్కారం చేయాలి, అలవాటు చేసుకోవాలండి. మనం మనసులో పెట్టుకోవాలి ఈ ఆలోచనలు, మనకి తప్పకుండా రావాలి. ఇది సాధన చేసుకుందాం అందరం కూడా. చక్కటి గురు పౌర్ణమి రోజు కొంచెం వైరాగ్యం గురించి కూడా మాట్లాడుకోవడం అయ్యింది. చాలండి, క్లాస్ క్లోజ్ చేస్తాను. జయ గురుదత్త, శ్రీ గురుదత్త.